శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే న జానే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీవరద గోవింద, ధరావరద గోవింద, మేదినీ వరద గోవింద గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవంలో అద్వితీయమైనటువంటి స్వామి మహిమను చెప్పుకునేటువంటి ద్వితీయ దినం ఈరోజు. ఈ రెండో రోజులో కూడా స్వామివారి యొక్క మహిమాన్వితమైనటువంటి సౌభాగ్యం ఎంతటితో మనం పరామర్శించుకున్నాం. ఈనాడు ఎంతోమంది విశిష్టులైనటువంటి సభ్యులు వచ్చారు. అందరికీ కూడా సభాముఖంగా ఉండి వారందరూ కూడా పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చినందుకు శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విశేషతః క్రూర కలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్యా. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి శ్లోకమో చూడండి. విశేషతః క్రూర కలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్యా అని చెప్పి, అంటే యుగములు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని మానవుల యొక్క ఆయుర్దాయాన్ని అనుసరించి మానవుల యొక్క తపస్సు, వాళ్ళ ధ్యానాదులు, వాళ్ళ యొక్క వ్యవహారాలు, వీటి దృష్టితో మహర్షులు ఎప్పుడూ కూడా అభ్యుదయత్వం వీరికి సిద్ధించాలి అని చెప్పి కాల విభజనం అనేటువంటిది చేశారు. కాలానుగుణంగా ప్రకృతిలో మార్పులు వస్తూనే ఉంటాయి. కృతయుగం మానవులు ఎంతో కాలం జీవించేటువంటి వాళ్ళు. త్రేతాయుగంలో కూడా మానవులు ఎంతో కాలం జీవించేవాళ్ళు. ద్వాపర యుగంలో కూడా వాళ్ళ జీవన ఆయు ప్రమాణం చాలా పెద్దదే. కానీ కలియుగంలో యుగ హ్రాసానురూపత, ఈ యుగము యొక్క లక్షణము చేత చాలా ఎక్కువ కాలం బతకడం అనేటువంటిది జరగడం లేదు. అంటే మీరు చూడండి, కలియుగంలో ఉండేటువంటి లక్షణాలని శ్రీమద్ భాగవతం కూడా చెప్పిందండి, చాలా స్పష్టంగా చెప్పింది. పోతన గారు కూడా ఆంధ్రీకరిస్తూ అలసులు, మందబుద్ధులు, అల్పతరాయులు, ఉగ్రరోగ సంకలితులు, ఇలా చాలా లక్షణాలు చెప్పారు. అంటే పూర్వయుగాల్లో ఏదన్నా ఒక కార్యం చెయ్యాలి అని అంటే సంకల్పించినంత మాత్రము చేతనే వారు ఆ కార్యము పరిపూర్ణము చేసేటువంటి ఒక గొప్ప లక్షణంతో విరాజిల్లుతూ ఉండేటువంటి వారు. అలాగే వారు మందబుద్ధి అనేటువంటి దాన్ని, అంటే మందత్వం అంటే చాలా ఆలస్యంగా చేయటం, అలాగే లభించినటువంటి దాన్ని కూడా పొందటము ఆలస్యమే, పొందిన దాన్ని పదిలపరుచుకునేందుకు కూడా ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఆ యొక్క బుద్ధి సహకరించట్లేదు. అంటే ఎలాగూ అని అంటే, ఇప్పుడు చూడండి, సాందీపని మహర్షి దగ్గర 64 విద్యలు కూడా 64 రోజుల్లో కృష్ణుడు, అలాగే ఇతరమైనటువంటి కుచేలుడు ఇత్యాదులందరూ అధ్యయనం చేశారు. ఈరోజు రేపు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మరి రెఫ్రెషర్ కోర్సెస్కి అటెండ్ అవుతున్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా.
అలసులు కార్యాలన్నీ కూడా ఈరోజు కార్యము రేపు చేస్తానండి, ఎల్లుండి చేస్తానండి, పర్వాలేదండి, ఫైన్ వేసి సోమవారం కూడా కట్టచ్చు. ఇలా అలసత్వం అనేటువంటిది ఒకటి ఏర్పడింది. మందబుద్ధిత్వం అనేటువంటిది, మరిచిపోవటం అనేటువంటిది ఎంత అంటే అంత వచ్చేసింది. మన ఉపనిషత్తుల్లో బ్రహ్మోపనిషత్తును ఉపనిషత్తు ఉందండి, ఎప్పుడన్నా చమత్కారంగా ఉంటుంది, దాని గురించి వినండి. అక్కడ ఒక ఋషి చెప్తాడు, అయ్యా ఈ కలియుగంలో మనుష్యులు ఎంత మతిమరుపుతో ఉంటారు అని అంటే వాళ్ళు ఏదైనా మర్చిపోతారు. వాళ్ళు అదృష్టవశాత్తు భగవంతుడు ఈ చెవులు కళ్ళు ఇవన్నీ శరీరంలో పెట్టాడు, కానీ లేకపోతే వాళ్ళు ఈ కళ్ళు చెవులు గూట్లో పెట్టేసి మర్చిపోయి వచ్చేస్తారు వాళ్ళు అని చెప్పి, అలా బ్రహ్మోపనిషత్తు కూడా అది భూత భవిష్యత్ వర్తమానాలు కదండి, ఋషులకి తెలిసింది, క్రాంతదర్శులు వాళ్ళు చెప్పారు. కనుక అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు. అసలు ఈ వెంకటాచల మహాత్మ్యం ప్రారంభం కథ భవిష్యోత్తర పురాణంలో వ్యాసులు వారు చెప్తూ, జనక మహారాజు గారు వెంకటాచల మహాత్మ్యం వినేటప్పటికి ఆయన వయస్సు ఎంతో తెలుసా అండి? 80,000 ఏళ్ళు ఆయనకి. మీకు ఇంకా బాగా గుర్తు ఉంటుంది, రాముడు చాలా పరంధాముడు అని చెప్పి తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుల వారు తన యాగాన్ని రక్షించుకోకుండా భరన్యాసం అనేటువంటి ధర్మానికి కట్టుబడి చక్రవర్తి తనూజుడైనటువంటి ఆయన రావాలి, బ్రహ్మర్షిగా నేను మారిపోయాను కనుక నేను నా సవన రక్షణ నేను చేసుకోకూడదు అని చెప్పి దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి, అయ్యా సర్వగుణాభిరాముడైనటువంటి నీ కొడుకుని నా యాగరక్షణకి పంపించు అని అంటే, అప్పుడు దశరథ మహారాజు గారు చెప్పినటువంటి ఎన్నో మాటలు మనకు గుర్తుంటాయి. అక్కడ మనం గుర్తుపెట్టుకునేటువంటి ఒక అంశాన్ని గుర్తు చేసుకుందాం. 60 వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక దుఃఖేన ఉత్పాదితశ్చాయం నరామం నేతుమర్హసి. అయ్యా 60,000 ఏళ్ళు అయిపోయాక ఓ విశ్వామిత్ర మహర్షి, నాకు ఈ రాముడు అనేటువంటి వాడు జన్మించాడు కౌసల్య గర్భంలో, ఈయన్ని నువ్వు తీసుకెళ్తానంటున్నావే. 60 వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక దుఃఖేన ఉత్పాదితశ్చాయం నరామం నేతుమర్హసి అంటాడు. ఇప్పుడు 60 ఏళ్ళకే ఎవరికైనా పిల్లలు పుడితే మనం ఆశ్చర్యపోతాం, ఏమిటండి 60 ఏళ్ళకి పుట్టారట అని 10 మంది చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అలాంటిది 60,000 ఏళ్ళకి పుట్టేట రామచంద్ర ప్రభు. అప్పటికి ఇంకా ఆయన షోడశ వర్షోమే రామో రాజీవలోచన, ఇంకా 16 ఏళ్ళు కూడా ఆయన బాలం అప్రాప్త యవ్వనం, పూర్తి యవ్వనం కూడా రాలేదు ఆయనకి, అలా ఉన్నాడు ఆయన. కాబట్టి అంటే 60,000 ఏళ్ళకి పుట్టారు. ఇలాగా దీర్ఘ ఆయుష్తో, అంటే అప్పుడు 1,20,000 ఏళ్ళు ఆ త్రేతాయుగంలో బతికేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం మానవుడి పూర్ణాయుష్షు అని అంటే వేదం ఏం చెప్తుందండి? శతమానం భవతంటే, శతం అంటే 99 తర్వాత వచ్చేటువంటి 100 అనే అర్థం కాదండి, 120 ఏళ్ళు అని అర్థం, వైదికమైనటువంటి అర్థం. అందుకే 60 ఏళ్ళకి షష్ఠి పూర్తి చేయటం, అక్కడి నుంచి కూడా భగవంతుడు ఇచ్చేటువంటి ఆయుర్దాయాన్ని పరిరక్షించుకోవటానికి ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి, ఇలాంటి వైదికమైనటువంటి కార్యక్రమాలు పెద్దవాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే సంస్కారాల వల్ల మనకి బుద్ధి ప్రచోదితం అవుతుంది, తర్వాత ఆయుర్దాయము పెరుగుతుంది, ధర్మకార్యాసక్తి కలుగుతుంది. కనుక ఈ కలియుగంలో ఇంత అనారోగ్యాల పేర్లు ఎప్పుడన్నా విన్నామండి? అసలు ఆంత్రాక్స్ అన్నారు, ఒకప్పుడు ఎయిడ్స్ అన్నారు, ఆ తర్వాత కరోనా అన్నారు. ఈ కరోనా కూడా చూడండి, 1వ వేవ్ 2వ వేవ్ ఇలా వస్తున్నాయి, ఇంకెన్ని వేవులు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి వ్యాధులు ఎన్ని, అసలు పూర్వం ఎక్కడైనా కూడా ఆయుర్వేదంలో వాటిలో కానీ ఈ అపోలో హాస్పిటల్లో ఉండేటువంటి ఎన్ని రకాల తలనొప్పులో, ఎన్ని రకాల వాటికి మందు బిళ్ళలో, ఆ మైసిను ఈ మైసిను అని చెప్పి, సిన్ అంటే పాపం, మైసిన్ నా పాపాలు ఇవన్నీ, ఇదిగా వ్యాధి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం, ఇలాగ పాపాలుగా వచ్చేస్తున్నాయి. ఇన్ని మాత్రలు వేసుకుని అసలు అన్నం తిని బతుకుతున్నారా, మాత్రలు తిరిగి బతుకుతున్నారో కూడా తెలియట్లేదు ఈరోజు చాలామంది. కాబట్టి ఇలాంటి ఆయు ప్రమాణంతో ఉండేటువంటి ఈ కలియుగంలో మరి ఈ ఇంకా చాలా ఉన్నాయండి. సంస్కృత వ్యాస భాగవతం జోలికి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే వేద విక్రయణ విప్రా, శీల విక్రయణ స్త్రియ, అన్న విక్రయణ పురుషా. అసలు అన్నం అమ్మేటువంటి వాడిని ఎవరిని దగ్గరికి రానిచ్చేటువంటి వాడు కాదు. అన్నం
ఈరోజు దానం అని అంటున్నాం, మనం ఎంత పొరపాటు మాటో తెలుసండి. పూర్వం చూడండి, ఇదిగో వినాయక చవితి జరుగుతోంది, ఇక్కడ అన్నదానం మేము చేస్తున్నాం. అన్నం దానం చేయటం నువ్వెవడవయ్యా? ఈశావాస్యం ఇదగుం సర్వం ఎత్కించి జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృధ కశ్య సిద్ధనమని ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి మంత్రం. ఈ ఒక్క మంత్రం ఉంటే చాలు భారతీయ సంస్కృతి అంతా కూడా బతికుంటుందన్నారు మహాత్మా గాంధీ గారు. అంటే నాయన, ఈ సృష్టిలో ఏదైతే ఉందో ఇదంతా కూడా ఐశ్వర్యం అంటున్నావో ఇది ఈశ్వర సంబంధమైనటువంటిది. నీదంటూ ఏం లేదు, నీది అని అనుకుంటున్నావు కానీ భగవంతుడిది. కాబట్టి నీ వస్తువు నీకు ఇస్తున్నాను అన్నట్టుగా ఎదుటివాడికి ఇవ్వాలి. అన్న దానం చేయటానికి నువ్వెవడివి? కాబట్టి అసలు పుచ్చుకునేవాడు ఉంటే కదా నువ్వు ఇవ్వగలుగుతున్నావు. కాబట్టి దాత పరబ్రహ్మస్వరూపం అని చెప్పి నువ్వు గుర్తించి ఇవ్వు అని చెప్పి తీసుకున్న వాడికి నమస్కరించి దానం ఇచ్చేటువంటి లేదా వితరణ చేసేటువంటి సంస్కృతి మనకు వచ్చింది. అందుకే అన్న వితరణ, వస్త్ర వితరణ ఇలాంటి పదాలే ఉన్నాయి కానీ అన్నదానము, వస్త్రదానము, విద్యాదానము ఇలాంటి పథకాలు కానీ అలా చేసినటువంటి వాళ్ళకి పథకాలు ఇవ్వటం కానీ ఎక్కడా జరగలేదు. అన్న విక్రయణ పురుషాహ, అన్నం అమ్మినటువంటి వాడిని పంక్తి బాహ్యుడిగా దూరంగా కూర్చోబెట్టండి అన్న ధర్మశాస్త్రం. కాబట్టి ఇప్పుడు కలియుగంలో మారిపోయి ఇదంతా ఏమిటంటే కలిపురుషుడి యొక్క ప్రభావం. అందుకని వేదవ్యాసుల వారు వెంకటాచల మహాత్మ్యంలో ఏమంటున్నారు? విశేషత క్రూర కలవు నరాణం పాపాకరాణం. వీళ్ళు తెలియకుండా పాపాలు చేసేస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేస్తూ ఉంటారో వీళ్ళకే తెలియదు. చేసినటువంటివన్నీ మేమేదో గొప్ప చేస్తున్నామని అనుకుని చేస్తూ ఉంటారు. వాచికమైనటువంటి దోషాలు కొన్ని ఉంటాయి, కాయికమైనటువంటి దోషాలు కొన్ని ఉంటాయి, మానసికమైనటువంటి దోషాలు కొన్ని ఉంటాయి. కాబట్టి త్రివిధాత్మకమైనటువంటి అపచారాలు చేసేస్తున్నారు పాపం. కాబట్టి దయాసింధు అయిపోయినటువంటి పరమాత్మ తప్పించి రక్షించేవారు లేరు అని చెప్పాలని వ్యాస భగవానుల వారు విశేషత క్రూర కలవు నరాణం పాపాకరాణం పరపీడకానం. వీళ్ళు చేసేటువంటి వాళ్ళ ఎదుటి వాళ్ళకి కష్టం వస్తోందని కూడా తెలియకుండా వీళ్ళు పరులకి పీడ చేస్తున్నారు ఈ కలియుగంలో. భూగోళ మధ్యే ద్రవిడేచ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య. అయ్యా, సమస్య చెప్తున్నావు వ్యాస, కలియుగాన్ని నిందిస్తున్నావు. సమస్య చెప్పడం కాదు, పరిష్కారం కూడా నువ్వే చెప్పు. మహర్షివి కదా, త్రికాలవేదివి కదా అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు, భూగోళ మధ్యే ఈ భూమండలానికి ఈ యొక్క సప్తద్వీపాత్మకమైనటువంటిది వసుమతి, క్రౌంచ ద్వీపము. అంటే ఇప్పుడు మనం అమెరికా అంటున్నామే, అది క్రౌంచ ద్వీపం. ఇలాగా అనేక ద్వీపాల్లో మంది జంబూ ద్వీపం, అందులో భారతవర్షం, భరతఖండం. ఈ భరతఖండంలో మధ్య భాగంలో ఉన్నారు. విశేషత క్రూరకలో నరాణం పాపాకరాణం పరపీడకానం భూగోళ మధ్యే ద్రవిడేచ పుణ్యే. అది పుణ్యంగా ఎందుకు మారింది అని అంటే ద్రవిడ భూమి అంతా కూడా సాక్షాత్తు పరంధాముడు పరుడు ఈ యొక్క నరులందరినీ రక్షించాలని ఆ యొక్క 7 కొండలపైన ప్రపన్న జన కల్పద్రుమమై ఉన్నాడు. అటు 7 లోకాల్ని ఇటు 7 లోకాల్ని చతుర్దశ భువనాల్ని పాలించడానికి ఆయన కొండ కొమ్మున నిలిచినటువంటి పురాణ పురుషుడు. పాలకడల నుంచి ఈ యొక్క పుణ్యభూమిపైకి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క క్రూరకల భూగోళ మధ్య ద్రవిడేచ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య. దీన్ని ఏమన్నారు? వెంకటాద్రి అని అన్నారు. వెంకటాచలం వెళ్ళాము అంటున్నారు, వెంకటేశ్వర స్వామి అంటున్నారు. ఏమిటి ఈ వెంకట శబ్దానికి అర్థం ఏమిటి? కాస్త తెలుసుకుందాము అని అంటే మనకి వ్యాస భగవానుల వారు 18 మహాపురాణాలు రాశారని తెలుసు, 18 ఉపపురాణాలు రాశారన్నారు. అందులో 12 పురాణాల్లో వెంకటాచల మహాత్మ్యం ఉంది. ఈ 12 పురాణాల్లో వరాహ పురాణంలో భవిష్యోత్తర పురాణంలో ఉండేటువంటి వెంకటాచల మహాత్మ్య గాథలు చాలా చిత్తహరంగా ఉంటాయి. మామూలుగా పుణ్యము పాపము రెండూ కూడా విసర్జించకపోతే మళ్ళా జన్మలో పుణ్యం చేస్తే పుణ్యమైనటువంటి జన్మ, పాపం చేస్తే పాప భూయిష్టమైనటువంటి జన్మ వస్తుంది మనకి. కనుక ఋషులంతా పుణ్యార్జన చేసినటువంటి వాళ్ళు కూడా ఆ పుణ్యాన్ని వదిలేస్తారండి. శంకర భగవత్పాదులు వారు ఏం చేశారు? వారు మరి జగద్గురువులు అయ్యారు కదా, ఆమ్నాయ పీఠాలు పెట్టారు, ఎన్నో పుణ్యకార్యాలు చేసేశారు. 32 ఏళ్ల వయస్సులో మహానుభావుడు
భగవద్గీత బయటికి తీసుకొచ్చి ఆయన వ్యాఖ్యానం రాకపోతే ఈరోజు భారతంలో ఉండేటువంటి కృష్ణతత్వం మనకి వ్యాసుల వారి ద్వారా అర్థమైనట్టుగా ఎవరి వల్ల అర్థమయ్యేది కాదు. అందుకని మహాభారతంలో ఆ యొక్క విష్ణు సహస్రనామం ఉందని, అలాగే భగవద్గీత ఉంది. కర్మ, జ్ఞానము, భక్తి, ఇవి మూడు త్రివేణీ సంగమంగా మానవుడిని ఉద్ధరించేటువంటివి అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆ గీతను భాష్యం చేసి అది మహాభారతానికి మధ్యమణి అని చెప్పినటువంటి శంకర భగవత్పాదులు వారు. అలాగే ఆయన బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేశారు. ఎన్ని స్తోత్రాలండి శంకరాచార్యులు వారు! అంత అల్ప వయస్సులో ఆసేతు సీతనగు కూడా 72 అవైదిక మతాలని ఆయన దూరం తరిమి కొడుతూ పిచ్చి కుక్కల్లా భారతీయ సనాతన ధర్మంపైన పడితే ధర్మదండంతో వాటన్నింటినీ కూడా నిర్జించి ధర్మ సంస్థాపనం చేసినటువంటి జగద్గురులైన శంకరాచార్యులు వారు తాను వెళ్ళేటప్పుడు ఆ మహానుభావుడు తపస్సంతా శ్రీశైలంలో ధారపోసేశాడు. కాబట్టి శ్రీశైల క్షేత్రాన్ని చూస్తే పునర్జన్మ నవిద్యతే, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్తున్నారు. అలాగే భగవద్ రామానుజులు వారు ఉన్నారు. వారు ఎంత తపశ్శాలి! ఎన్ని గ్రంథాలు! ఆయన 120 ఏళ్ళు బతికారండి. కాళ్లతో కాక మోకాళ్లతో పర్వతాన్ని ఎక్కారు. ఆయన ఉపదేశించారు. ఈ రోజుకి కొంతమంది మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవారు, బాలాజీ గారని. ఆయన మోకాళ్ళ బాలాజీ అంటారు. రక్తం వస్తున్నా సరే గోవిందా గోవిందా అని చెప్పి భక్తి తన్మయత్వంలో మునిగిపోయి కింద నుంచి పైదాకా మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ అలా కొండకి మోకాళ్ళతో వెళ్ళిపోయేవాడు ఆయన. ఇప్పటికీ కొంతమంది అలా వెళుతూ ఉంటారు, మీకు తెలుసు. కానీ ఆయన ఏం ఉపదేశించారంటే, అయ్యా మీకు అలా వెళ్ళాలి అని అంటే, ఆచార్య సంప్రదాయాన్ని పాటించాలంటే మొదటి మెట్టు అలా ఎక్కండి, మధ్యలో మెట్టు ఎక్కండి, చివరిలో మెట్టు ఎక్కండి. మీరు ప్రతి మెట్టు అలా వెళ్ళినట్టుగా పుణ్యం వస్తుంది. అయితే మీకు ఓపిక ఉందా? కాస్త వెన్నొంచి మీరు ఏదైనా చేయగలిగితే అటువంటి పవిత్ర భూమిపైన మీరు అడుగు పెడుతున్నారు కనుక ప్రతి మెట్టుకి పసుపు కుంకుమలు బొట్టు పెట్టుకుంటూ వెళ్ళండి అని చెప్పారు. అలా చెయ్యాలంటే ఎంతటి ఆధ్యాత్మికత ఉండాలి, ఎంత భక్తి ఉండాలండి. అప్పుడప్పుడు మా తిరుపతి దేవస్థానం వారు మెట్లోత్సవం అని చెప్పి నిర్వహిస్తూ ఉంటారు. మహిళామణులండి ఈ దేశంలో ఎంత గొప్పగా ఇప్పటికీ ఉన్నారో. ఇటువంటి దిక్కుమాలిన సీరియళ్ళు, ఇటువంటి దిక్కుమాలిన సినిమాలు, ఇలాంటి అనైతికమైనటువంటి ప్రసార సాధనాలన్నీ అరచేతిలోకి వచ్చేసినా సరే ఈ రోజుకి వసివాడనటువంటి ధర్మదీక్షతో కొండకి వెడుతూ వాళ్ళు అలా భక్తితో పాటలు పాడుతూ మైమరిచిపోయి వెడుతూ ఉంటారు. వాళ్ళు అలా మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ గోవిందనామ స్మరణతో వెడుతూ ఉంటారు. ఆ మెట్లోత్సవాల్లో ఒక్కసారి మనం వెడితే ఈ జన్మలో మనం కలియుగంలో ఉన్నా కూడా మనం ఇలా చూడగలుగుతున్నాం కదా ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటి భక్తావతంసుల్ని అని. భగవద్ రామానుజుల వారి యొక్క ధర్మదీక్ష. ఆయన 120 ఏళ్ళు బతికి ఎన్నో సంస్కరణలు చేశారండి ఆయన సమాజంలో. అటువంటి భగవద్ రామానుజులు తను వైకుంఠ గద్య, ఇక్కడ కూర్చుని వైకుంఠం ఎలా ఉంటుందో ఆయన చెప్పేశాడు. ఇక్కడ కూర్చుని అక్కడుండే విరజానది సౌందర్యం చెప్పాడు, అక్కడుండే నిత్యముక్తుల గురించి, నిత్యసూరుల వైభవం అంతా చెప్పేశాడు. శరణాగతి భగవంతుడిని ఎలా చేయాలో చెప్పేశాడు ఆయన. ఇలాంటివన్నీ రచనలు చేసినటువంటి పుణ్యం ఈ దేహంతో ఆయన ఆచరించినటువంటి, ఆయనది ఆదిశేష స్వరూపం కదండి. మనలాంటి శరీరం అనుకుంటే అది భ్రాంతి, అది అవతార పురుషుడు ఆయన. కాబట్టి ఆయన తన తపస్సంతా కూడా శ్రీరంగంలో ధారపోసేశాడు. అలాగే మధ్వాచార్యులు, ఆయన కూడా ద్వైతమత రాఘవేంద్ర స్వామిగా ఉన్నటువంటి ఆ మహనీయులు కూడా ఆయన వాయుదేవ ప్రసాదజనితులు, వాయు స్వరూపులైనటువంటి ఆయన కూడా తపస్సంతా కూడా ఆయన ధర్మమైనటువంటి అష్టమఠాల్లో ధారపోశారు అని చెప్తూ ఉంటారు. అంటే ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, ఇవన్నీ విభేదాలు కాదండి. అందరికీ ఈశ్వర విశ్వాసం ఉంది. ఇవన్నీ విభాగాలు తప్పించి విభేదాలు కావు. నదీనాం సాగరోగతి. ఏ నదైనా కూడా చిట్ట చివరికి చేరేది ఏమిటండి? ఉపనదులతో మహా జలనిధి అయినటువంటి సముద్రం వైపుకి వెళ్ళిపోతాయో అలాగా నువ్వు ద్వైతాన్ని నమ్ము, అద్వైతాన్ని నమ్ము, విశిష్టాద్వైతాన్ని నమ్ము, అవి అక్కడికే పర్యవసిస్తాయి. ఇలా త్రివిధాత్మకమైనటువంటి
ఆచార్యులు ఎలా అయితే తపస్సు ధార పోశారో మరి వ్యాసులు వారు వీరందరికీ కూడా మూలం కదా, వారు తపశ్శక్తిని కూడా ధార పోసి ఉంటారు కదా. వారు ఎక్కడ పోశారు అని అంటే వెంకటాచల మహాత్మ్యంలో, అది విశేషించి భవిష్యోత్తర పురాణంలో ధారపోశారట ఆయన. కాబట్టి వెంకటాచల మహాత్మ్యంలో ఉండేటువంటి భవిష్యోత్తర పురాణ వైభవం 14 అధ్యాయాలు, ఫలశ్రుతిగా 80వ అధ్యాయం పార్వతీ పరమేశ్వర సంవాదాత్మకంగా ఉంటుంది. ఈ గ్రంథాన్ని ఎంతమంది తిరుమల ఆలయంలో పారాయణ చేశారో, ఎంతమంది ఈ శాబ్దాత్మకమైనటువంటి ఈ మంత్రశాస్త్ర నిధి లేదా వేద స్వారస్యమైనటువంటి దాన్ని పారాయణలు చేయించుకుని భౌతికమైనటువంటి అన్నీ పోగొట్టుకోగలరండి. వెంకటాచల మహాత్మ్యం పారాయణం చేసిన తర్వాత వారు ఏది కోరుకుంటే అది పొందుతారు. నేను సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు, కానీ నా చేత కూడా వెంకటాచల మహాత్మ్యం ఇళ్లలో చేయించుకున్నటువంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు, ఐశ్వర్యాలు, వాళ్ళకి ఉండేటువంటి ఆరోగ్య కష్టాలు, మానసిక ఖేదాలు ఇవి పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది చెప్పారు. అంటే ఒక సామాన్యమైనటువంటి మనిషిని నాలాంటి వాడు చెప్తూ ఉంటే ఆ ప్రభావం ఎలా వస్తుంది అంటే వ్యాసులు వారి తపస్సు అక్కడ అక్షర రూపంలో, బీజాక్షరాల రూపంలో ఉంది కనుక ఆ భవిష్యోత్తర పురాణంలో ఉండేటువంటి వెంకటాచల మహాత్మ్య ఖండ ప్రవచనం చేత, ఆ శ్లోకముల యొక్క శ్రవణం చేత సమస్తమైనటువంటి ఈప్సితములు కూడా తీరిపోతున్నాయి. మరి ఈ వెంకటాచలము అనేటువంటి పదాన్ని పరామర్శించుకుంటున్నాం కదా, అందులో వరాహ పురాణం ఏం చెప్పిందంటే వేంకారో సర్వపాపాని కటస్థదాహ ఉచ్యతే. అంటే సమస్తమైనటువంటి పాపాలను వేం అనేటువంటి శబ్దము చేత ఉచ్చరించడం అనేటువంటిది సంప్రదాయం అయితే, కటము అంటే దహించేటువంటిది ఈ యొక్క వెంకటాచలము అని చెప్పి మనకి భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఇదే వ్యాసుల వారు మళ్ళా వరాహ పురాణంలో అంటారు వేంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృత ఐశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి ఇది స్మృతః. వేంకారం అంటే అమృత బీజము, కటం అంటే ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యము అమృతత్వాన్ని పొందటం అంటే ఒక సంపద కొన్ని తరాల పాటు వస్తుంది. కానీ వెంకటాచల మహాత్మ్యం, వెంకటేశ్వర వైభవం విన్నటువంటి వాళ్ళకి సంపద కొన్ని తరాల పాటు నిలుస్తుందండి. ఇది నిన్న కొన్ని వృత్తాంతాలు చెప్పాను, రేపు కళ్యాణంలో కూడా కొన్ని వృత్తాంతాలు చెప్పుకుందాం, కళ్యాణాంతంగా ముగిద్దాం. పాటు అలా ఉద్ధరిస్తూ రావాలి అని అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం గలక అందులో ఉండేటువంటి తత్వం, మహత్వం మనని పరిరక్షిస్తుందండి. కాబట్టి వేంకార అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృత ఐశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి ఇది స్మృతః. అక్కడ ఉండేటువంటి స్వామి లక్ష్మీదేవితో సమావృతమై ఉంటాడు, అభిన్నంగా ఉండడు. దీన్ని వ్యాసుల వారు వెంకటాచల మహాత్మ్యంలో అనేక చోట్ల ప్రతిపాదించారు. త్రివిధాత్మకమైనటువంటి మహిమలను తెలియజేసేటువంటి ఆ తిరుమలకి వెడతారండి. నేను మరో రకంగా అనుకోకండి, నేనేది కూడా సభాముఖంగా కొంచెం కటువుగా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. కాకపోతే నా అనుభవాన్ని పంచుకుందామనేటువంటి ఆర్ద్రతని పెద్దలు మీరంతా గ్రహించాలి. ఫ్లైట్లో దిగటం, శ్రీవాణి టికెట్ తీసుకోవటం, హడావిడిగా వెంకటాచలానికి వెళ్ళిపోవటం, తిరుమల స్వామిని దర్శించేయటం, ఇంక ఏమీ చేయకుండా వెనక్కి వచ్చేసేయటం, మళ్ళీ ఫ్లైటు మళ్ళీ వచ్చేసాం. వెంకటాచల యాత్ర చేసామండి. ఇదే వెంకటాచల యాత్ర అండి. అక్కడ ఉండే తీర్థాల యొక్క సొబగులు నువ్వు చూస్తే కదయ్యా నీకు వెంకటాచలం అంటే ఏమిటో తెలుస్తుంది. జీవితంలో మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారైనా తుమ్మూరు తీర్థానికి వెళ్ళాము మనం. నేను వెళ్ళా తుమ్మూరు తీర్థానికి. మాఘ పక్షంలో ఆ యొక్క పౌర్ణమి నాడు కనుక అక్కడ స్నానం చేస్తే వచ్చేటువంటి ఫలం అనంతం. ఆ ఫల దృష్టి అలా ఉంచండి. మనోరథ ఫలము ఇవి అన్నీ కూడా పక్కన పెడితే అసలు తుమ్మూరు తీర్థానికి వెళ్ళి ఒక్కసారి అక్కడ నిలబడిండి. అసలు మనం ఈ భారతదేశంలో ఉన్నామా, తెలుగుదేశంలోనే ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా, లేకపోతే వైకుంఠానికి వచ్చేసామా అని అనుమానం కలుగుతుంది. ఎంత చక్కగా గాలి అక్కడ వస్తుందో తెలుసా అండి. మనకి మంచి
ఒక వీణ వాయించేటువంటి వాడు, లేకపోతే హరిప్రసాద్ చౌర్యాసి అలాగా ఫ్లూటు వాయిస్తూ ఉంటే ఒక శబ్దం ఎలా వస్తుందో, ఆ యొక్క ప్రాకృతిక సౌందర్యాన్ని చూపించడానికి కొండ తన హృదయాన్ని ఇలా ఆవిష్కరించిందా అన్నట్టుగా ఉంటుందండి వెంకటాచలం. అక్కడ గాలి అలాంటి ఒక వీణానాదంలాగా, ఒక వేణునాదంలాగా వినిపిస్తూ ఉంటుంది. అక్కడ పక్షులు, పావురాలు విశేషంగా ఎగురుతూ ఉంటాయి. నిశ్శబ్దంగా ఉంటుంది కదండి, టప 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 అని ఆ ధ్వని వినిపిస్తే మంచి మార్దంగికులు ఎవరైనా కూడా మంచి చక్కని కచేరీ చేస్తూ ఉంటే మన మనస్సు అలా పరవశం అయిపోతుంది కదా. మంచి మార్దంగికులు, త్యాగరాజస్వామి వారు అంటారు కదా, సొగసుగా మృదంగ తాళమని, ఆ మృదంగ తాళ ధ్వనులు అక్కడ వస్తూ ఉంటాయి. అవేం మన స్విమ్మింగ్ పూల్ లాగా రోజు శుభ్రం చేసిన ఏదో ఒక నాచో పీచో కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళి చూడండి, 40 అడుగులు లోతు మధ్యలో కనిపిస్తూ ఉంటుంది, 50 అడుగులు అలాగా లోతు కనిపిస్తూ ఉన్నాం. మనం ఒడ్డున నిలబడి ఆ తుమ్మూరు తీర్థంలోకి చూస్తే కింద ఎక్కడో వెళ్ళేటువంటి ఓ చేప పిల్ల లేదా ఓ కప్ప పిల్ల అలా మన కళ్ళ మీద మనకు కనిపిస్తుంది. అంటే ఎంత విమలంగా జలం ఉంది. అసలు ఆ సరస్సు మనకు మౌనంగా ఏం ప్రబోధన చేస్తుంది, నాయన నువ్వు కూడా ఈ కలియుగంలో నానా కల్మషాలు పెట్టుకోకుండా మనస్సు ఇలా ఉంచుకోరా అని చెప్పి ఆ పుష్కరిని, ఆ యొక్క తుమ్మూరు తీర్థం మనకి ప్రబోధిస్తోందా అన్నట్టుగా ఉంటుందండి. రామకృష్ణ తీర్థానికి వెళ్ళండి, అసలు ఆ ప్రవాహంలో వెళ్ళి ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఒడ్డుకు రావాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ నిలబడితే అక్కడికి ఎంతసేపు నిలబడతాం, ఇంక ఒళ్ళు నానిపోతుందేమో, జలుబు వచ్చేస్తుందేమో. మనకి భగవద్భక్తి ఇవి కాదు, ముందు జలుబు వచ్చేస్తుందేమో, ఏమైపోతుందో ఏమో, ఒళ్ళు నానిపోతుందేమో, ఒడ్డుకు వచ్చి గబగబా టర్కీ టవల్తో తూర్చేసుకోవటం ఇవన్నీ చేస్తాం. అసలు ఒడ్డుకు రావాలనిపించదు. ఆ యొక్క మూలికలతో వచ్చేటువంటి దాని యొక్క శక్తి అలా ఉంటుంది. నాగతీర్థం చూడండి, ఆదిశేషుడు అలా పైనుంచి అలా తెల్లగా దిగుతూ ఉంటాడు. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడండి. ఫణీశ కుంద మందార అని చెప్పి సరస్వతీదేవిని చెప్పేప్పుడు తెల్లనివన్నీ కూడా ఎర్రన గారు హరివంశంలో చెప్తారు. అలాగే తెల్లగా ఉంటాడు ఆదిశేషస్వామి. ఆ నాగతీర్థము శేషతీర్థం అంటారే, ఆ తీర్థం ఆ పైనుంచి ప్రసన్నంగా తపస్సు చేయటానికి ఆయన అలా వెడుతూ ఉన్నాడా అన్నట్టుగా ఆ తీర్థం అలా మెలికలుగా అలా కింద దిగుతూ ఉంటుంది. ఆ సౌందర్యం చూస్తూ ఉంటే ఎప్పుడు మళ్ళీ వెనక్కి రావాలనిపిస్తుందండి. అలా తిరుమలలో అరుంధతి తీర్థం ఉంటుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడండి అంటే ఎవడో అన్నట్ట, నాకు పెళ్ళికి చేసిన అప్పులన్నీ కనిపిస్తాయండి, అరుంధతి నక్షత్రం కనిపించలేదు అన్నట్టు. అలాగా ఇది ప్రసిద్ధమైంది, నేను చెప్పింది కాదండి ఇది. చాలామంది మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వాళ్ళు అంటూ ఉంటారు, ఆయన అరుంధతి నక్షత్రం చూడు, అమ్మాయి నీకు కనిపించిందా అంటే నాకేం కనిపించలేదండి పండితులు గారు, కానీ మా నాన్న చేసిన అప్పు ఎలా తీరుస్తాడా అని బెంగగా ఉంది అంటుంది అమ్మాయి. అలాగా ఈ అరుంధతి తీర్థం చూస్తే చాలండి, ఆ దేవత వచ్చి, అరుంధతి దేవత వచ్చి ఆ వెంకటాచలం పరమ పవిత్రమైంది కనుక అక్కడ కూర్చుని తపస్సు చేసి అక్కడ ఉండేటువంటి ఆ విమల జలంలో ఆవిడ పుణ్యాత్మురాలు స్నానం చేసింది కనుక అరుంధతి తీర్థంలో స్నానం చేసినటువంటి వాళ్ళు ఎంతో చక్కని దాంపత్య ధర్మాన్ని అనుసరిస్తారు. ఆ దంపతులు ఎలా అయితే చిరముగా నిలబడ్డారో అలా అరమరికలు లేనటువంటి దాంపత్యం మా పిల్లలకి కావాలి అని అంటే మీ అమ్మాయిని అల్లుడిని కానీ లేకపోతే మీ అబ్బాయిని కోడల్ని కానీ ఒక్కసారి అరుంధతి తీర్థానికి తీసుకెళ్ళి స్నానం చేయించండి. ఇలా చెప్తూ ఉంటే ఎన్ని తీర్థాల మహిమలని నేను చెప్పనండి. అన్ని విమలమైన తీర్థాలు ఉన్నాయి. కనీసం అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకోండి, ఏదో సందర్భం వస్తుంది, మనం వెళ్ళగలుగుతాం. ఆకాశికంగా పాప వినాశనం, ఆ పాప వినాశనంలో స్నానం చేయటం వల్లే కదా ధర్మరాజుకి భ్రాతృవధాజనితమైనటువంటి అమర్ష తొలగింది. అంతేకాకుండా బలరాముడు తీర్థయాత్ర కూడా పరిపూర్ణమైంది అదే క్షేత్రంలో అండి. మీరు తిరుచానూరు వెళ్తే ఆ తీర్థయాత్రలకు బయలుదేరినటువంటి ప్రదేశం తిరుచానూరు. అక్కడ ముత్యాలతో అన్నగారి పాదాలు కృష్ణస్వామి అలా ధారపోసి, అయ్యా నీ తీర్థయాత్రలు నిర్విఘ్నంగా సాగాలి అని నమస్కరించాడు బలరాముడికి కృష్ణస్వామి. అక్కడ ఉండే కృష్ణస్వామి పేరు అళహియ పెరుమాళ్ళు, అందమైన దేవుడు అని. అలాగే బలరాముడు తీర్థయాత్ర ఎక్కడ పూర్తి చేశాడు అంటే అక్కడ తిరుసుకనూరులో ప్రారంభించినటువంటి ఆయన తీర్థయాత్ర
ఉంటే ఆ వైకుంఠ నగరపు ప్రాకారం ఎంత అందంగా ఉంటుందో స్వామి పుష్కరిణి ఆకారం అంత సౌందర్యంగా ఉంటుంటే, దేవుడికి ఉత్సవాంతంలో మలయప్ప స్వామి వారికి హారతి ఇచ్చిన తర్వాత ఆ శేషహారతి ఎవ్వరూ పుచ్చుకోరండి, స్వామి పుష్కరిణికి ఇస్తారు. ఆ పుష్కరిణికి అంత పవిత్రత ఉంది. ఆ చుక్కలు నెత్తిన వేసుకుంటే చాలండి, ఎంత వైభవం వస్తుందో. ఆ తర్వాత వెళ్ళి వరాహవదుండి ఆయన హరిని దర్శించుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే, ఆ స్వామిని దర్శిస్తే అప్పుడు లభిస్తుందండి. అష్ట దరిద్రాలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందుకే వెంకటాచల మహాత్మ్యంలో కానీ వేదంలో కానీ కనిపించేటువంటి ఒక మంత్రం ఉంటుందండి. భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మయితు విజేతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ మయితు విజేతాం సర్వసామ్రాజ్యలక్ష్మి. వరుసగా చూసుకోండి 8 వస్తాయి. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండుతున్నాయి కదా ఈ 8. ఒక్కొక్క దాన్ని సూక్ష్మంగా గమనించుకుందామండి. వెంకటేశ్వర స్వామి వారిది వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి. ఒక మహాకవి అన్నారు, అడుగని వాని దోషమది అంతియ కాని లేదను మాట నోట వెల్వడినది లేదు. అసలు వెంకటేశ్వర స్వామిట ఎటువంటి పాపాత్ముడైనటువంటి వాడు వచ్చే వాడు ఏది కోరితే అది ఇస్తట. అయితే ఒక సందేహం వస్తుంది, మేము అంతా ఇంత కాదండి. సంగీతామృత ధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని నారద మహర్షికి చెప్పాడు. సంస్కృతంలో ఎలా ఉంది అని అంటే, నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. నా యోగి హృదయే, యోగుల హృదయంలో ఉండను. అలాగే నా రవవు, సూర్యమండలంలో ఉండను. మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అన్నారు. నా భక్తులు ఎక్కడైతే ఒళ్ళు పులకించిపోయి గానం చేస్తూ ఉంటారో అక్కడ ఉంటాను. నా భక్తులు ఎక్కడ తనను తాను మరిచిపోయి వారు నా యొక్క పుణ్యకథలను వింటూ ఉంటారో అక్కడ నేను ఉంటాను, వారి మనస్సుల్లో నేను ఉంటాను. అంతేగాని నేను వైకుంఠంలో ఉండను, సూర్యమండలంలో ఉండను, యోగుల యొక్క ఎదగదుల్లో నేను ఉండను అన్నాడు. ఏమిటండి ఉండను అంటున్నాడు? వైకుంఠంలో ఉండకపోతే అసలు వైకుంఠం అనే పేరు ఎలా వస్తుంది? వికుంఠ అనేటువంటి ఒకానొక మన్వంతరంలో పతివ్రతా శిరోమణికి పుట్టాడు కనుక ఆయనకి వైకుంఠుడు అనే పేరు వచ్చింది. అది గొప్ప జీంపలేనటువంటి దుర్నిరీక్షమైనటువంటి భక్తాగ్రగణ్యులకే భావనలోకి వచ్చేటువంటి పట్టణం కనుక అది వైకుంఠం అని పేరు వచ్చింది. అక్కడ విష్ణువు ఉండడా? మరి అది వైకుంఠం ఎలా అవుతుంది అని అంటే, అక్కడ ఉంటాడు ఆయన, వైకుంఠంలో ఉంటాడు ఆయన. అలాగే యోగుల హృదయంలో కూడా ఉంటాడు ఆయన. లేకపోతే అన్నమాచార్యుల వారు అంటారా, చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము అని చెప్పి ఆయన తేజోరూపంలో యోగులు అందరి యొక్క దహరాకాశంలో ఆయన అలా విరాజిల్లుతూ ఉంటాడు. మనం కూడా ఉద్దీప్తం చేసుకోవచ్చు. నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ సబ్రహ్మ సశివసేంద్ర స్వక్షర పరమస్వరాట్ అని చెప్పి ఉంటారు. ఆ యొక్క జ్యోతి మన యందు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని ఉద్దీప్తం చేసుకోం. మహర్షులు దాని యందే ఆ దహరాకాశంలో ఉండే దివ్య తేజస్సునే భావనం చేసుకుని వాళ్ళు దాంతో రమిస్తూ ఉంటారు. అక్కడ పరమాత్మ ఉంటాడు. రవవు అన్నాడు. సూర్యమండలం 12 మంది అంటే 12 మాసాలు కదండి, 12 రకాల సవిత, ఇలాగే ఋతువులు ఉన్నాయి కదా. ఋతుధర్మాన్ని షడ్ఋతువుల్ని అనుసరించి 12 సూర్యుల మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన స్వరూపం కూడా ఎలా ఉంటుందో ఉపనిషత్తు చెప్తుంది. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. మనం ధ్యానించేటువంటి ఆ మూర్తి రవిమండల మధ్యలో ఎలా ఉంటాడు అంటే, అందుకే ఆయన సూర్యుడు అనరు, సూర్యనారాయణుడు అంటారు. అంటే
సూర్యుడు నారాయణుడు అన్నమాట. కాబట్టి ఆ సూర్యమండలంలో ఉండేటువంటి నారాయణుడు సరసిజాసన సన్నివిష్ట, బంగారు పద్మంలో ఆయన ఉంటాడు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖచక్ర. అలాగా శంఖచక్రాలు ధరించేటువంటి ఆ పరమాత్మ ఆ వైకుంఠం నుంచి ఆయన సంకల్పించి భక్తులు కలియుగంలో ఈ వెంకటాచల క్షేత్రానికి వస్తారు. తపోభూమి అయినటువంటి 4 యుగాల్లో మహిమలు కలిగినటువంటి ఈ భూమికి వస్తారు అని చెప్పి ఇది ముందే తెలుసుకున్నారు ఋషులు. అందుకే వెంకటాచల మహాత్మ్యం భవిష్యోత్తర పురాణంలో ఎవరికి చెప్పారు ఈ తీర్థాల మహిమ, క్షేత్ర మహిమ, వచ్చేటువంటి దైవ మహిమ అని అంటే అక్కడ కథకుడు శతానందుడు, విన్నటువంటి వాడు జనక మహారాజు. జనక మహారాజు అంటే పరమ వైరాగ్య చక్రవర్తి ఆయన. అయ్యా అదిగో మిథిలా నగరం దహింపబడుతోంది అన్నట్టు గురువుగారు పాఠం చెప్తూ ఉంటే అందరూ పరిగెత్తేట. అక్కడ ఉండే బ్రాహ్మణులు కుర్రాళ్ళు అందరూ కూడా అయ్యో అక్కడికి వెళ్ళిపోవాలి, ఇదిగో మా గోచీలు ఉన్నాయి, మా గుడ్డలు ఉన్నాయి, మా ఇళ్ళు ఉన్నాయి అని చెప్పి, మా పాత చీపుళ్ళు ఉన్నాయి, భోగి మంటలో వేయకుండా దాచిపెట్టుకున్నావు అని చెప్పి. కానీ జనక మహారాజు నాకు అక్కడ ఏం లేదన్నట్ట. లేకపోవటం ఏమిటో ఆ రాజ్యమే నీది కదా అన్నట్ట. ఈ దేహమే నాది కానప్పుడు ఈ దేహానికి చెందినటువంటి ఆ రాజ్యం మాత్రం నాదా, ఏది నాది కాదన్నాడు. కాబట్టి అలాంటి అందుకే చూడండి భగవద్గీతలో ఎవరి గురించి చెప్పకుండా ఒక్క జనకాదయ, మనకి గొప్ప రాజన్యులు ఉన్నారండి దేశంలో. యౌవనాశ్యుడు వీళ్ళంతా కూడా మహానుభావులైనటువంటి రాజులే. వినయం క్షత్రియ పుత్రేభ్య, వినయం నేర్చుకోవాలంటే క్షత్రియుల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్పినటువంటి కర్మభూమి మంది. అలాంటి చోట జనకాదయ అని జనక మహారాజుని చెప్పారు. అటువంటి జనకుడు కూడా ఒకసారి ఏమన్నాడో తెలుసా అండి, ఆయన తమ్ముడు కుశధ్వజుడు రాజ్యం వెళ్తూ ఉంటే తన పురోహితుల అందరి మధ్యలో కూర్చుని అనకూడనటువంటి ఒక మాట మనస్సులో ఎక్కడో మూలగదుల్లో ఉండేటువంటి మాటని పైకనేశాడు. సుఖమేవ సదా మే స్యాత్ దుఃఖం మాభూత్ కదాచన. నాకెప్పుడు సుఖమే కావాలి. ఖమ్ అంటే ఇంద్రియాలండి. ఈ ఇంద్రియాలకి హాయిగా ఉండేటువంటిది ఏదో అది సుఖం. ఈ ఇంద్రియాలకి ఏది కష్టం కలిగిస్తుందో అది దుఃఖం. అంటే నాకు ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఆ కుర్చీలో కన్నా ఇక్కడ కుర్చీలో కూర్చుంటే బాగుంది. ఈ కుర్చీతో ఇది ఆగుతుందా ఈ సుఖం? ఇంతకన్నా ఒకప్పుడండి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒక కుర్చీలో కూర్చునేవారటండి, ఆ కుర్చీ చాలా మెత్తగా ఉండేదట అని చెప్పుకుంటున్నారు తణుకుపట్టణంలో అంటారు. ఆ కుర్చీలో వెళ్ళి కూర్చుంటాం. అక్కడికన్నా అటండి ఢిల్లీలో వాడెవడో కూర్చున్నట్ట, ఆ వాడు కుర్చీ ఇంకా బాగుందట. ఇంకా ఎవడో వైట్ హౌస్లో కూర్చున్నట్ట, ఇంకెక్కడో పాకిస్తాన్లో కూర్చున్నట్టు. ఎక్కడ కూర్చుందో అది అలా దీనికి అంతంటూ ఉండదు. ఎక్కడ కూర్చుంటావు? పాకిస్తాన్లో కూర్చుంటావా, ఇంకో చోట కూర్చుంటావా? ఎక్కడ కూర్చుంటే ఏం ప్రయోజనం? ఈ ఇంద్రియాలు అంతకంతకి అలా సుఖాన్ని కోరుకుంటూనే ఉంటావు. అలాంటిది ఇంత వైరాగ్య చక్రవర్తి చూడండి ఎలా పతనం అయిపోయాడు ఒక్కసారి. కాబట్టి దుఃఖం మాభూత్ కదాచిన, దుఃఖమే నాకొద్దు. అసలు నా కళ్ళతో నేను సుఖాన్ని చూడలేకపోయాను, దుఃఖాన్ని నేను చూడకూడదు అనుకుంటున్నాను అన్నట్టు. సుఖాన్నే నేను చూడలేక ఇంకా సుఖం కావాలనుకుంటున్నాను, దుఃఖాన్ని ఎలా చూస్తాను అన్నట్టు. వెంటనే కుశధ్వజుడు పోయాడు. రాజ్యభారం ఈ పైన పడింది. తర్వాత ఈయన కుమార్తె అయినటువంటి సీతమ్మకి, అంటే ఈయనకి వరలబ్ధ అయినటువంటి అయోనిజ అయినటువంటి సీతమ్మ తల్లికి పిల్లలకి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి దుఃఖం వచ్చినప్పుడు గురువు గారైనటువంటి శతానందులు వారు వచ్చి ఆయనకి వెంకటాచల మహాత్మ్యం వినిపించారు. ఏమండి వెంకటాచల మహాత్మ్యం అంటే కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో తపస్సు, ద్వాపర యుగంలో తపస్సు, అంటే ముందు తపస్సు తెలియాలి, కలియుగం వరకు తెలియాలి. మరి ఈ వెంకటాచల మహాత్మ్యం శతానందులకు ఎలా తెలుసు అంటే కలియుగంలో వచ్చే గొప్పతనం ఏమిటో అందరికీ తెలుసు. అందుకే కలిసాధువు 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 అని చెప్పి వ్యాస భగవానుల వారు చెప్పారు. ఒక గది ఉందనుకోండి, ఆ గది మధ్య గదిలో ఉండేటువంటి గడప మీద దీపం పెట్టారనుకోండి, ముందు గదుల్లో కాంతి ఇచ్చేస్తుంది, తర్వాత గదుల్లోనూ కాంతి ఇచ్చేస్తుంది.
అలాగా త్రేతాయుగంలో వెంకటాచల మహాత్మ్యం ఏదైతే చెప్పబడిందో అది ముందు ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసింది. అక్కడే చెప్తారు శతానందులు వారు, అయ్యా నువ్వు స్వామి కన్నా కూడా స్వామి ఎదగదుల్లో కొలువైనటువంటి అమ్మవారిని కొలువు. ఆ అమ్మవారితో ఉండేటువంటి స్వామి సంగీత ప్రియుడని అక్కడ చెప్పడం జరుగుతుంది. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద నేను అక్కడ ఉంటాను అని చెప్పి పాపం ఆయన నారదుడు మనసులో పెట్టుకోమని చెప్తే నారదుడు ఇద్దరికే చెప్తాట, అడిగిన వాడికి ఒకటి, అడగనటువంటి వాడికి ఒకటి. కాబట్టి అలాగే ఆయన ముల్లోకాల్లో చాటింపు వేసేసాడు. నాకు పరమ రహస్యం చెప్పేశాడు విష్ణుమూర్తి, ఇది మీకు ఎవరికి చెప్పకండి అని చెప్పి ఆయన ముల్లోకాల్లో ఎవరు అందరికీ చెప్తారో నాలాంటి విభీషణ శర్మ లాంటి వాళ్ళు అందరికీ చెప్పేశాడు ఆయన. వీళ్ళు మైకుల్లో చెప్పేయడం మొదలుపెట్టారు అనమాట. అంటే మత్ ప్రాప్తిం ప్రతి జంతువునాం సంసారే పతతాం మధః, నన్ను చేరాలని ప్రతి ఒక్కడూ అనుకుంటాడు, విష్ణువును చేరాలి అని అనుకుంటాడు, కానీ సంసారం అనేటువంటి అగ్నిలో పడిపోతూ ఉంటాడు. లక్ష్మీ పురుషకారత్వమే, లక్ష్మీదేవి పురుషకారత్వం వహిస్తుంది. అంటే పురుషనోతి అంటే ఇంకా ఎక్కువగా ఇవ్వు అని స్వామి మీద 8 రకాలుగా ఆవరించి ఇప్పింపజేస్తూ ఉంటుంది ఆవిడ. అందులో కలియుగంలో మరీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని మనం చూస్తే అష్టవిధములైనటువంటి లక్ష్ములతో ఆయన ఉన్నాడు. కాబట్టే ఆయన అభిమతాధిక దానరసికుడు, భక్తులు కోరుకున్న దానికన్నా ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా మహాత్ముడు నిఖిలంబ సంగడే చతుర్భుజుడు అతనికి అంజలించదన్నాను. ఆయన అలా లక్ష్మీదేవి యొక్క ప్రభావము చేత ఆమె ఏముంటుందో తెలుసా అండి. ఒక్కసారి స్వామి ఆయన ఒక తల అండి, పురుషోక్తం ఎన్ని చెప్తోంది, ఒక తలకే మనకి ఇన్ని తలంపులు వస్తూ ఉంటే 1000 తలలు ఉంటాయండి. సహస్ర శీర్ష పురుష, ఆయన అన్ని కళ్ళతో చూస్తూ ఉంటాడు. సహస్రం అంటే మళ్ళీ అక్కడ 1000 అనేటువంటి 999 తర్వాత వచ్చే లెక్క కాదండి. 1000 తలకాయలు ఉంటే మరి మళ్ళీ సహస్రాక్ష ఎలా వస్తుందనేటువంటి భావం వస్తుంది. కనుక అనేక తలలు, అనేక వక్త్రాలు, అలా ఉండేటువంటి ఆ మహానుభావుడు అనేక నేత్రాలతో చూస్తూ ఉంటాడే. అంతటి ఆయనకి మనం ఎదురుకుండా నిలబడేటప్పటికి ఏదో స్కానింగ్ మిషనే లోపల ఏమున్నాయో అన్నీ చెప్పేస్తుంది బయటికి. అలాంటిది పరమాత్మకి మన జన్మార్జితమైనటువంటి పాప సంచయం అంతా గుర్తురాదా, ఆయన స్మృతిపథంలోకి వచ్చేస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుంది, ఆవిడ దయావాదం చేస్తుంది. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఎవరా మహాలక్ష్మీదేవి దేవత అంటే సమస్త జగత్తుకు తల్లి అని అన్నారు. అంటే జన్మలేనటువంటి నిత్యముక్తులకు వాళ్ళ దేవతలకి అందరికీ కూడా కల్పవల్లి ఎవరు అంటే అమ్మవారే. సమస్త జననీయం వందే, జగత్తులో ఉండేటువంటి వాళ్ళందరికీ ఆ తల్లే. చైతన్య స్తన్యదాయినీం, అమ్మంటే పాలిస్తుంది కదండి, మళ్ళీ చైతన్యం అనేటువంటి పాలు ఇస్తోంది అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అని అంటే, మరి కృష్ణావతారంలో పుట్టింది దేవకీదేవికి, పాలు తాగింది యశోదమ్మ ఇంట్లో, డబ్బా పాలు తాగి బతకడం అనేటువంటిది కృష్ణ పరమాత్మే లోకానికి నేర్పించాడేమో, ఈ అమూల్ స్ప్రేలు గట్రా. కాబట్టి చైతన్య స్తన్యదాయిని తల్లి అవటమే కాదు, చైతన్యం అనేటువంటిది భగవంతుడి వైపు వెళ్ళాలనేటువంటి ఒక్క అడుగు వేస్తే తర్వాత అన్ని అడుగులు వేసేటువంటి తల్లి ఆ అమ్మవారే. శ్రేయసీం శ్రీనివాసస్య, ఇది మరీ ఆశ్చర్యం. ఇచ్చేదేమో భగవంతుడు అని అన్నిసార్లు చెప్తున్నారు, వెంకటేశ్వర స్వామి ఇస్తున్నారు అని చెప్పి, కానీ ఇప్పింపజేస్తోందిట అమ్మవారు. ఆయన యొక్క పాపములు, వచ్చిన భక్తుడి యొక్క పాపములు స్వామి తలంపుల్లోకి వస్తూ ఉంటే వాటిని ఆయన కర్మఫలానుగుణంగా ఫలాలను ఇస్తూ ఉంటే అమ్మవారు దయావాదం చేస్తుంటాయి. ఏముండయ్యా 30 రోజులు పనిచేశారని యజమాని గారు 30 రోజులు జీతం ఇచ్చినట్టుగా నువ్వు అంతే ఇస్తావా? కూలిచ్చేటువంటి యజమానికి నీకు తేడా లేదా? జగత్పితని నువ్వైతే జగన్మాతను నేను కదా, మనం ఎలా ఇవ్వాలి, పరులకి దానం ఎలా చేయాలని మనం ఆదర్శంగా ఉండాలి కదా అని చెప్పి అభిమతాధిక దానరసికుడిగా చేస్తోంది స్వామివారిని. కోరిన దానికన్నా ఎక్కువ ఇచ్చేవాడుగా ఆయనకి కీర్తి వస్తుంది, కానీ ఇప్పింపజేసేటువంటి వారు ఎవరు? అమ్మవారే. కాబట్టి మనం ఇళ్లలోకి వెళ్ళి ఆ యజమాని ఇచ్చాడు అంటూ ఉంటాం.
ఆ యజమాని చేత అన్ని 10,000 రూపాయలు ఇప్పించిన యజమాని వాళ్ళని మనం తలుచుకోవాలి. కాబట్టి శ్రేయసీం శ్రీనివాసస్య, ఆయనకి అంత దాత అనేటువంటి పేరు వచ్చేట్టు చేస్తుంది యజమానురాలు. కాబట్టి శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. అసలు ఎలా ఉంటుందండి ఆ మహాలక్ష్మి అని అంటే, మరి స్వామి రూపంలో స్వామిలో చూడండి 8 రకాలుగా ఉంటున్నారే. అమ్మవారిని చూడాలంటే ఎలా అంటే, దేవతలకి ఒక రూపం వస్తే దేవకి అని అన్నారు కదా, అలాగే కరుణకి ఒక రూపం వస్తే కారుణ్యత అనేటువంటి లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి పట్ల, తల్లికి ప్రతి చంటి బిడ్డ పట్ల, తన కడుపులో ఎంతమంది ఉంటే అంతమంది పట్ల ప్రేమ ఉంటుందండి. తల్లి ప్రేమతో పోల్చదగినటువంటిది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కుచేలుడికి వాడు దరిద్రాన్ని తగినట్టుగా 100 మంది సంతానం కూడా ఇచ్చేట బ్రహ్మగారు. ఈవిడి గంజి పోసేది కుచేలుడి భార్య కృష్ణుడి దగ్గరికి వెళ్ళకముందు. అలా 999 మంది పిల్లలకి పోసేటువంటి, అంటే 100 అంటే అక్కడ సహస్రం అండి, 1000 మంది పిల్లలు ఉన్నారు అని మళ్ళీ ఒక వాదన చేశారు అక్కడ. అలాగా 99 మందో, మరి ఆ వివాదంలోకి నేను వెళ్ళను, 100 మందో మొత్తానికి అందరికీ వేసి చివరి వారికి వేసేటప్పటికి ఆవిడ చేతిలో ఇంకొంచెం ఉండేదిట. ఇంకో బిడ్డ ఉంటే బాగుండండి. చూడండి తల్లి లక్షణం ఎలా ఉంటుందో తెలుసా అండి. కడుపుతో మోసేటప్పుడు ఇంక నాకు వద్దండి అంటారు. వైరాగ్యాలు చెప్పేప్పుడు భోజన వైరాగ్యం, ఈరోజు చాలండి ఇంక నేను తినను, రేపటి నుంచి ఫుల్ డైటింగ్ అంటారు. మళ్ళీ రేపు పొద్దున్న ఈటింగే. మళ్ళీ స్విగ్గీలో ఆర్డర్లు కూడా పెట్టేస్తారండి వీళ్ళు, ఇంట్లో కూడా వండేంత టైం కూడా ఇవ్వరు. కాబట్టి అలాగా ఈ యొక్క భోజన ప్రీతిలో ఎలా ఉంటుందో ఆ తల్లి మనసు చూడండి ఎలా ఉంటుంది అని అంటే, ఇంక నేను కననండి, ప్రసూతి వైరాగ్యం అంటారు. శ్మశానానికి వెళ్ళినప్పుడు శవాలు చూసిన తర్వాత ఇంక నేను అన్ని ధర్మకార్యాలే చేస్తానండి, అధర్మం చేయనండి, ఎప్పటికైనా నేను కూడా ఇక్కడికి వచ్చి నా కట్టె కాలాల్సింది ఇక్కడే కదండి అంటాడు వాడు. అక్కడ నిజంగా వైరాగ్యం వాడికి వస్తుంది. శ్మశానం దాటిన తర్వాత ఆటో వాడితో దెబ్బలాడతాడు, 100 రూపాయల 70 ఇస్తాను నేను అని చెప్పి. ఏమైంది, శ్మశానం గేటు దాటేప్పుడు ఇక వైరాగ్యం పోయింది. తల్లి ప్రసూతి వైరాగ్యం కూడా అంతే. ముందేముంటుంది, 7వ నెలలో 8వ నెలలో కడుపులో కాలుతో దంతో ఉంటుంది ఆ బిడ్డ. ఈవిడికి పాపం వాంతులు చేసుకుంటూ ఉంటుంది, చెవులు గళ్ళడిపోతూ ఉంటాయి. ఆవేదన తట్టుకోలేక ఇంక పిల్లల్ని నేను కనను మహాప్రభు ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళందరితో. పక్కన చంటి పిల్ల వచ్చి ఏడిచి కాసేపు తర్వాత పాలు తాగి అలా ఆనందంగా ఉంటే, ఏమి ఆడపిల్ల పుట్టింది కదా ఇంకోసారి మగపిల్లాడిగా అంటుంది. ఏమిటి అంతకుముందు 3 నెలలు ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చెప్తున్నావు, దీన్ని ప్రసూతి వైరాగ్యం అంటూ ఉంటారు. కాబట్టి అలాగా తల్లి ఎలా ఉంటుంది అని అంటే, ఆ మాతృమూర్తి శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఎంతమందిని అనుగ్రహించిన స్వామివారిని కలియుగంలో కూర్చొనివ్వట్లేదండి, ఆయన నుంచోబెట్టి ఇప్పిస్తుంది ఆయన చేత ఆ తల్లి. కాబట్టి అసలు స్వామి ఎలా ఉన్నాడు అని అంటే, శ్రీవక్షవత్ససం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం అన్నారు. అంటే లక్ష్మీదేవి పట్ల ఎంతగా సరెండర్ అయిపోయి ఉన్నాడో స్వామివారు మీరు గమనించండి. ఈ శ్లోకంలో వ్యాసుల వారు, అందుకే కవి నోట్లో పడవచ్చు, కానీ రవి నోట్లో పడినా కాస్త చెమటలు వస్తే ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. కవి నోట్లో పడితే వాడు ఏమైనా చేస్తాడు. సయేవ వీతరాగస్య సర్వం నీరసం నీతత్ అంటాడు ఆనందవర్ధనుడు. కాబట్టి వాడికి కవి గారికి బాగా భోజనం పెట్టాలన్నారు, లేకపోతే వాడు ఏమిటి ఆ యజమానిని కూడా తిడతాడు వాడు. కాబట్టి ప్రపంచమే నీరసం అంటాడు. కాబట్టి దేవుణ్ణి కూడా ఏదో ఒకటి అనేస్తాడు. కాబట్టి ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రభావం అమ్మవారి వల్ల స్వామివారికి వస్తుంది. ఆయనకి సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి లక్ష్మీదేవత ఒక మహాచిహ్నంగా వక్షస్థలం పైన ఉంది. శ్రీవత్స వక్షసం శ్రీశం. ఆయన లక్ష్మీదేవికి ఆయనే నాథుడు, ఇంకెవరూ లేరు. మహావిష్ణువు ఆయనే సర్వం సహా చక్రవర్తి, ఆయనే ఆ అమ్మవారికి రక్షకుడు కనుక శ్రీకి ఈశుడు. అయితే శ్రీవత్సవక్షసుడైనా శ్రీశుడైనా శ్రీలోలం అమ్మవారి పట్ల ఆయన లౌల్యం ఎప్పటికీ కూడా అలా నిత్యహరితంగా ఉంటుంది. శ్రీలోలం. కొంతమంది చూడండి, ఏమిటో భార్య పక్క వెళ్తే ఏదో అవమానం అనుకుంటారు, వాళ్ళకి అబ్బా ముందు వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో 3 పిల్లలు ఉంటారు, ఈవిడ ఆగండి బాబు అని చెప్పి వెనకాల పరిగెత్తుకు వస్తూ ఉంటుంది. గుళ్ళల్లో వెళ్ళినప్పుడన్నా ధర్మపత్ని పక్కన ఉండాలి కదండి, ఉండరు వీళ్ళు.
ఏమనుకుంటారండి లోకంలో? ఏమీ అనుకోరు. ఆ దేవాలయంలో వెళ్ళినప్పుడు ధర్మపత్ని పక్కన ఉండి ఇస్తేనే, ఒక తాంబూలం ఇచ్చినప్పుడు ధర్మపత్ని పక్కన ఇస్తేనే అది పరిపూర్ణం అవుతుంది. నీ పాటికి నువ్వు, ఆవిడ పాటికి ఆవిడ ఎడం చేత్తో కుడి చేత్తో ఇస్తే అది సంభావన అవ్వదు, సమ్యక్ భావన కాదు అది. కాబట్టి శ్రీలోలం, ఆవిడ పట్ల లౌల్యం ఉండి ఆవిడ కరగ్రహం ఎప్పుడూ చేయబట్టుకుంటాడు ధర్మకార్యాల్లో. ఆ యొక్క నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీకరగ్రహం. ఆయన్ని చెప్పాలంటే ఆవిడను కలిగినటువంటి వాడనే చెప్పాలి. శ్రీమంతం, ఆవిడనే నిధిగా కలిగినటువంటి వాడు ఆయన, శ్రీనిధిం. ఆ తర్వాత లక్ష్మీ కళతో ఆయన అలా సమావృతమై ఉంటాడు. అందుకని శ్రీమంతం, శ్రీనిధిం, శ్రీడ్యం అన్నారు. అంటే లక్ష్మీ కళతో సమావృతమై ఉండటమే శ్రీడ్యం. శ్రీనివాసం, అటువంటి ఆ లక్ష్మీ సమాయుక్తుడైనటువంటి స్వామివారిని భజే అనిశం, ఎల్లప్పుడూ నేను కొలుస్తాను అనేటువంటి భజే, సేవిస్తాను అనే భావన ఉంటే చాలు, రక్షించేస్తుందండి. శ్రీవత్సవక్షసం, శ్రీశం, శ్రీలోలం, శ్రీకరగ్రహం, శ్రీమంతం, శ్రీనిధిం, శ్రీడ్యం, శ్రీనివాసం భజే అనిశం. కనుక వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ, ఆ యొక్క ముఖంలో ఆయన లేదు అనేటువంటి మాట అనట్లేదు అంటే అమ్మవారు అనిపించట్లేదు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే దరిద్రం దాపురిచ్చేసింది. ఏలినాటి శని ప్రభావం చేత పరమ దరిద్రం వచ్చేసిందట. అయితే ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా భయపడరండి గ్రహగతులకి. ఒకసారి నీకు ఏలినాటి శని వచ్చేసిందయ్యా, ఇంకా కష్టాలు తామర తంపర్లో వస్తాయని త్యాగరాజస్వామి వారితో ఆయన గురువుగారు అంటే, అప్పుడు ఆ దీక్షితులు గారికి త్యాగరాజస్వామి వారు అన్నట్ట, గ్రహగతులు ఏమి చేయును రామానుగ్రహం ఉంటే అని. కాబట్టి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా త్వద్దాస దాస చరమావధి దాస దాసా. సుప్రభాతంలో మీరంతా కూడా చదువుతున్నారు కదా, సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా. వాళ్ళందరూ కూడా నవగ్రహాలు స్వామి ముందు ఎలా పడి ఉంటారండి? పడిగాపులు పడుతూ ఉంటారు. ఇలాగ దాసుడికి దాసానుదాసులు మేము చేతులు కట్టుకుని లోపలికి ఎప్పుడు స్వామి పిలుస్తాడో, ఏ గ్రహాన్ని పిలుస్తాడో అని చెప్పి ఆ సూర్యాది గ్రహాలు ఉంటారు. భీషోదేతి సూర్య, భీషోదేతి చంద్రమా అని చెప్పి వేదం కూడా చెప్పింది. కాబట్టి ఆ స్వామి ముందు అలా ఉంటారు. కనుక వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటే ఏ గ్రహ బాధలు కూడా ఏ కాలంలో ఎవరికీ కలగవు. ఈ శంఖనుడు అనేటువంటి రాజు కూడా వాడికి అనేక విధములైనటువంటి కష్టములు వచ్చాయి. జ్ఞాతుల వల్ల రాజ్య రమను కోల్పోయాడు, భార్యాపిల్లలు దూరం అయిపోయారు, ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి. అటువంటి సమస్యలతో ఆయన తలములకలు అవుతూ ఆయన గురువుగారు మాట విని విశ్వాసం ఉంచి వెంకటాచలానికి వెళ్ళి స్వామి పుష్కరంలో స్నానం చేసి అక్కడ ఋషులు వెంకటాచల మహాత్మ్య గాథ చెప్తూ ఉంటే విన్నాడు, అంతే అండి. శ్రవణాత్ సర్వపాపఘ్నం స్మరణాత్ ఇష్టవర్షిణం కదా, స్మరించాడు, శ్రవణం చేశాడు ఆ వెంకటేశ్వర స్వామి మహిమను, అంతే. శ్రవణాత్ ఇష్టవర్షిణం. వెంటనే అయ్యా మీ జ్ఞాతుల్లో దెబ్బలాటలు చాలా జరుగుతున్నాయి, అందువల్ల మీరు కోల్పోయినటువంటి రాజ్యం ఇప్పుడు మీ జ్ఞాతి సోదరులు అందరూ చనిపోయారు. అంటే ఈయన వెళ్ళలేదు, ఎక్కడా ఈయన కత్తులు పట్టుకుని ఎగరటాలు, డాలు పట్టుకుని యుద్ధాలు చేయడాలు చేయలేదు, బాణప్రహారాలు చేయలేదు, ఎటువంటి మర్మకళలు ఈయన ప్రదర్శించలేదు. ఆ రాజ్యం సునాయాసంగా ఈయనకు వచ్చేసిందండి. స్వామి పుష్కరిణి స్నానాలు చేయండి మీరు కూడా, ఎప్పుడన్నా కొండకు వెళ్ళి మీరు ప్రణష్టస్య యథాలాభ, కోల్పోయినటువంటివన్నీ కూడా మీరు పొందుతారు. ఇప్పుడు మీరు సంపాదించి కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటిది కనుక మీరు కోల్పోయారనుకోండి, కోల్పోయినటువంటిది కోర్టుల్లో కేసులు గట్రా లౌకికంగా చేసుకుంటూ ఉన్నా కూడా రావట్లేదనుకోండి, ఒక్కసారి వెళ్ళి వెంకటాచలం వెళ్ళండి, స్వామి పుష్కరంలో స్నానం చేయండి, ఆ యొక్క శ్రీనివాసుని స్మరించండి, మనసా వాచ త్రికరణ శుద్ధిగా గోవిందనామాలు పఠించండి. మీరు కోల్పోయింది మీకు వస్తుంది, కోరుకున్న దానికన్నా ఎక్కువగా వస్తుంది. శంఖనుడికి అలా వచ్చింది. అలా ఎంతోమంది ఈరోజు కూడా సంపదలు పొందుతున్నారు కనుకే ఈ కొండకు వస్తున్నారండి.
వెంకటాచలానికి వచ్చేది కేవలం హిందువులు అంటూ ఉంటారు. అంటే అన్నేమండి మంచిదే, కానీ వెంకటాచలానికి అందరూ వస్తారండి. అక్కడ వచ్చేటువంటి ఫలితాల వల్ల మతాంతర ప్రవిష్టానాం అపి భక్తిర్భవిష్యతి. వ్యాసులు వారు శాసనం చేశారు వెంకటాచల మహాత్మ్యంలో. ఆయన తపస్సు ఏ పురాణంలో ధారపోశారో అదే వెంకటాచల మహాత్మ్యంలో మధ్యమణిగా నిలిచినటువంటి, మందార పుష్పంలో కర్ణికలా నిలిచినటువంటి భవిష్యోత్తర పురాణంలో అన్య మతాలలో చేరినటువంటి వారికి కూడా భక్తి వస్తుంది అని. ఎలా వస్తుందండి? ఈ మతంలో వాళ్ళే వెళ్ళిపోతున్నారని చెప్పేసి మా వాళ్ళంతా కంగారు పడిపోతున్నారు అని అంటే వస్తుంది. అది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని నువ్వేమీ రక్షించక్కర్లేదండి. ధర్మాన్ని తానే రక్షించుకుంటానని పరమాత్మ చెప్పాడు. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని నేను రక్షించాలి, లేకపోతే పరమాత్మ సంకల్పించినటువంటి, ఆయన ప్రబోధించినటువంటి ధర్మం ఏమైపోతుందో అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నేను రక్షిస్తుంది అని పరమాత్మ చెప్పాడు. సత్యాన్ని ధర్మాన్ని ఆయనే పూనుకుని రక్షిస్తాడు ఎప్పుడూ కూడా. ఇది దుర్యోధనుడికి చెప్పాడు పరమాత్మ ద్వాపర యుగంలోనే. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసినది వారల చేటుకు. కానీ ధర్మపక్షాన నిలబడినటువంటి వాళ్ళు ఎప్పుడో అప్పుడు వినాశనాన్ని పొందుతూనే ఉన్నారు. అదే ధర్మపక్షాన్ని పొందకుండా, ధర్మపక్షాన్ని విడవకుండా ధర్మము పక్షానే నిలిచినటువంటి వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళు తామర తంపరలా సంపదలతో ఉండటాన్ని లోకంలో మనం చూస్తున్నాం. కనుక ఎంతోమంది అన్యమతాల్లో చేరినటువంటి వాళ్ళు కూడా పరమ విశ్వాసంతో ఉంటారు. అలాగే మన్రో అనేటువంటి కలెక్టర్ చివరనమాట 1935లో, అంటే అప్పటికి ఇంకా 1945లో స్వాతంత్రం 1947లో వచ్చింది కదండి. 45లోనే బ్రిటన్ పార్లమెంట్లో ఒక తీర్మానం చేసుకున్నారు. తీర్మానం ఏమని అని అంటే, మేము ఇంకా భారతదేశంలో ఉండేటువంటి ఏ యొక్క దేవాలయాలపైన మఠాలపైన మేము దారుణంగా అధికార జులుం చలాయించము, అక్కడ ఉండే పాలకులకు ఇచ్చేస్తాము అని. అప్పుడు కూడా తిరుమల పైన ఏ యొక్క అన్యమతస్థుల యొక్క దాడి జరగలేదండి. ఆ క్షేత్రం యొక్క గొప్పదనం మీరు తెలుసుకోండి. శ్రీరంగం కావచ్చు, కాశీ కావచ్చు, కంచి కావచ్చు, ఎన్నో క్షేత్రాలపైన ఎన్నో దాడులు వైదేశికులు జరిగాయి. కానీ తిరుమల తపోభూమిపైకి వచ్చినటువంటి ప్రతి హైందవేతరుడు కూడా స్వామి ముందు సాష్టాంగపడ్డాడు. ఈ మన్రో దొరగారు కూడా ఈ చిత్తూరు మండలాన్ని నేను పాలిస్తున్నాను కనుక ఇక్కడికి వచ్చిన తర్వాతే నా భార్య ఆరోగ్యం బాగుపడింది, నా మానసిక దౌర్బల్యం తొలగింది, నాకు తాగుడు లాంటి దుర్వ్యసనం ఎక్కువగా ఉండేది అక్కడ ఉండేటప్పుడు, అది కూడా నాకు తొలగింది, నాకు ఎంతో ఆనందంగా ఉంది, నా పిల్లలు మంచి మార్గంలోకి వెడుతున్నారు. బహుశా అందరూ చెప్పేటువంటి ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి మహిమే అని చెప్పి ఆయన తెలుసుకుని వెంకటాచల యాత్ర చేసి ఆయన పంచెలు కట్టుకుని వెళ్ళి, నడిచి వెళ్ళి అలిపిరి నుంచి ఆనంద నిలయానికి వెళ్ళి ఆయన అక్కడ యథావిధిగా తీర్థయాత్ర అంతా కూడా చేసి, నేను నమ్ముతాను వెంకటేశ్వర స్వామి వారిని అనేటువంటి డిక్లరేషన్ ఆయన ఇచ్చి, ఆ తర్వాత లోపలికి వెళ్ళి స్వామిని సేవించి, స్వామి అభిషేక ప్రియుడని ఎవరో ఆయన అంటే ఆయనకి అభిషేక సేవ చూడాలని చెప్పి ఆయన అన్ని సేవలు చూసిన తర్వాత అభిషేకం ఆయనకి చాలా నచ్చి అక్కడ ఒక గంగాళాన్ని ఇచ్చాడండి. అదే గంగాళం ఇప్పటికి ఉందో లేదో కానీ ఇప్పటికి కూడా అభిషేకంలో వినియోగించేటువంటి గంగాళాన్ని మన్రో గంగాళము అని అంటారు. ఇక మహమ్మదీయులు చాలా ఇది అని అంటున్నారు కదా, అన్నీ ఉండి వాళ్ళవి సంఘటనలు జరుగుతున్నాయి, అనుభవాలను బట్టి చెప్తున్నారు, అసత్యాలు ఏం చెప్పట్లేదు. కానీ మతాంతర ప్రవిష్టానాం అభిభక్తిర్భవిష్యతి అనేటువంటి వ్యాసవాక్కు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే వెంకటాచలంలో ఉండేటువంటి ఆ పూజాధికారులను గమనిస్తే సోమవారం స్వామివారికి విశేష హోమాలు జరుగుతాయి. మంగళవారం నాడు అష్టదళ పాదపద్మారాధన జరుగుతుంది. బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. గురువారం నాడు ఆయన నేత్ర దర్శనం జరుగుతుంది. అలాగే ఆ రోజు అన్నకూటోత్సవం జరుగుతుంది. సాయంకాలం పూలంగి సేవ గురువారం నాడు విశేషం. శుక్రవారం నాడు అభిషేకం జరుగుతుంది. ఇంకా శనివారం జరిగేటువంటి ప్రతి వృక్షం అది కల్పవృక్షమే కనుక అన్ని కల్పాలకే వృక్షమైన శ్రీనివాసుని శనివారం నాడు ఆరాధించడం మరీ విశేషం. అందుకే తెలివైన వాళ్ళండి ఇక్కడ ఉండేటువంటి కమిటీ వాళ్ళు కూడా శనివారం నాడు ప్రారంభించారు.
శనివారే సమభ్యర్చ్య వెంకటేశం విశేషత. కాబట్టి శనివారం నాడు ఇక్కడ ప్రవచనం మనం ప్రారంభించుకున్నాం. అదేమి సంకల్పం కాదు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహమే. వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ పురాతన దైవమే ఇక్కడ మన చేత చెప్పిస్తోంది. మీరంతా వింటున్నారు. స్వామి తత్వం తప్పించి మన గొప్పతనం ఏం లేదు. కాబట్టి ఆ యొక్క శనివార సేవలు, ఇలా రవివార సేవలు, స్వామికి ఎన్ని ఉత్సవాలు, నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షం, శుక్లపక్షం, కృష్ణపక్షోత్సవాలు, మాసోత్సవాలు, దక్షిణాయనం, ఉత్తరాయణం ఉన్నాయి కదండి, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు, అలాగే బ్రహ్మోత్సవాంతం వరకు 365 రోజుల్లో 470కి పైగా ఉత్సవాలు, ఊరేగింపులు, మహాప్రసాదాలు, తిరుక్షవరాలు, ఆ యొక్క గొప్పవైనటువంటి, ఆ యొక్క అద్భుతమైనటువంటి మొక్కుబళ్ళు, చెల్లింపులు ఎంతో గొప్పగా ఉంటాయి కదా. అందులో ఈ మంగళవారం నాడు జరిగేటువంటి అష్టదళ పాద పద్మారాధన అనేటువంటిది బ్రహ్మగారు మొట్టమొదట ప్రారంభించినటువంటి సేవ. ఆయన అర్చామూర్తిగా, శిలాంతర్యామిగా, ప్రపన్నజన కల్పద్రుమమై 7 కొండలపైన భక్తులందరికీ కూడా ఆయన అలా సాక్షాత్కరింపజేసేటువంటి సమయంలో బ్రహ్మగారు పూజ చేశారు. ఆయన బంగారు ఆకాశగంగలో ఉండేటువంటి బంగారు పూలతో 108 నామాలు చెప్తూ 108 బంగారు పూలతో అష్టదళ పాద పద్మారాధన అనేటువంటి దాన్ని శ్రీకారం చుట్టారు. ఎందుకంటే 108 ఆకాశగంగలో బోళ్ళని బంగారు పద్మాలు దొరుకుతూ ఉంటాయి కదా, రోజు తీసుకొస్తూ ఉంటారు కదా. అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం ఆదాయ పాదయుగం అర్చయితం ప్రపన్నాహ. వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సప్త ఋషులు కూడా ఆకాశ గంగలో సంధ్యావందనం చేసి ఆకాశ సింధు కమలాని మనోహరాన్ని, అందంగా ఉండేటువంటి ఆ యొక్క ఆకాశగంగలో ఉండేటువంటి కాంచన కమలాలన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి కాంచన కమలాలను 108తోనే బ్రహ్మగారు ఎందుకు అష్టదళ పాద పద్మారాధన చేశారు అని అంటే, ఆయన సృష్టి ఈ 27 నక్షత్రాల్లోనే జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి మనం ప్రతి మాసం పౌర్ణిమ వచ్చిందనుకోండి, ఆ పున్నమ నాడు ఏ యొక్క నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. శ్రవణ నక్షత్రంలో వస్తే శ్రావణ మాసం, అలాగే దివ్యమైనటువంటి కృత్తికా నక్షత్రం రోజున వస్తే కార్తీక మాసం. ఇలా మాసాలు వస్తున్నాయి కదా. ఈ మాసాల్లో వచ్చేటువంటి ఈ నక్షత్రాల ప్రభావం చేత 27, అంటే ఇంకా చాలా అనంతమైన నక్షత్రాలు ఉన్న బ్రహ్మ సృష్టి పరిమితమైంది 27 నక్షత్రాలు, వాటికి ఉండేటువంటి 4 పాదాలు. కాబట్టి 27 × 4 ఎందుకండి? అష్టోత్తర శతనామ పూజ ప్రతి దేవాలయంలో ఎందుకు జరుగుతోందంటే, మనం ఏదో ఒక నక్షత్రంలో పుట్టామని అనుకుంటాం, ఒక పాదంలో పుట్టామనుకుంటాం, ఏమో మన కాలగ్రహణం నిజమో కాదో తెలియదు. కనుక అష్టోత్తర శతనామ పూజ చేసుకుంటే అన్ని నక్షత్రాలకు శాంతి కలుగుతుంది. బ్రహ్మగారు తన సృష్టిలో ఉండే 84 లక్షల జీవరాశులకి ఆయన అద్భుతమైనటువంటి అభ్యుదయం కలగాలి అనేటువంటి దృష్టితో ఈ దివ్యమైనటువంటి అష్టోత్తర శతనామ పూజ చేశాడు. ఈ పూజ ఎందుకో మరుగున పడిపోయింది, కొన్ని శతాబ్దాలుగా మరుగున పడిపోయింది. 1984లో మహమ్మదీయ భక్తులు వచ్చి, అప్పుడు ఉండేటువంటి కార్యనిర్వహణాధికారి దగ్గరికి వచ్చి ఈ వృత్తాంతం చెప్పారు. ఏమండి, మీరేమో మహమ్మదీయులు, ఈ పూజ ఏమో మాది అంటే, ఇది అవునో కాదో తెలుసుకుంటాను అని. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కదా. తర్వాత పురాణాలు తెలిసినటువంటి పెద్ద పండితుల్ని వాళ్ళందరినీ పిలిస్తే, అవునండి సత్యము, అది మరుగున పడింది, కానీ నిప్పే, ఎంత కచ్చిక పైన వచ్చినా కూడా, పొనుగు పట్టినా కూడా లోపల నిప్పు యొక్క శక్తి, ఆ పూజకు ఉండే శక్తి అనంతం. అష్టదళ పాద పద్మారాధనకి వాళ్ళు బంగారు పూలు తెచ్చారు, తీసుకోవచ్చా? ఇదిగో వ్యాస ప్రమాణం ఉంది, మతాంతర ప్రవిష్టానాం అవిభక్తిర్భవిష్యతి అన్నారు. కాబట్టి ఇదిగో ఈ అష్టోత్తర శతనామ పూజకి ఈ బంగారు పద్మాలు స్వీకరించవచ్చు అని మహమ్మదీయ భక్తుల నుంచి అప్పుడుండే యాజమాన్యం స్వీకరించి పూజ చేయటం మొదలుపెట్టారు. కాబట్టి మరి మహమ్మదీయ భక్తులు ఇంకా ఎంతో ఉన్నాయండి. అటు ఇతర మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, మళ్ళీ ఈ మతంలోకి వెంకటేశ్వర స్వామి వారి పూజలు చేసి మహత్వాన్ని తెలుసుకుని వచ్చినటువంటి వాళ్ళు, తమ కోరికలు తీరుస్తాడు ఈయన అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు, వచ్చి ఆ మహిమను అనుభవించి స్వామికి
అలా ఏకైక భక్తులుగా మారిపోయినట్టు, ఏకభక్తులుగా, ఏకైక అని అనకూడదు, అనేక అనే అర్థం వస్తుంది, ఏకభక్తులుగా మారిపోయినటువంటి వాళ్ళు స్వామివారికి. కాబట్టి అలా మారినటువంటి వాళ్ళల్లో అసలు స్వామివారికి సదాభరణాలను ఉంటాయి. ఆయనకి ఏమన్నా డబ్బులకు కొదవా? వెంగమాంబ గారు ఏమంటారో తెలుసా అండి? స్థిరమై శ్రీ అలమేలుమంగ ఉరమందే నిల్చి దీపింపగా పరమైశ్వర్య ధురంధరుండగుచు నా పాలన్ కృపన్ నిల్చి సుందర దివ్యాకృతిని అప్పటప్పటికి మోదం గొప్పగా నిలిచి మద్వరదుండై తగు వెంకటాచలపతిన్ వర్ణింతు నశ్రాంతమున్. మహాయోగిని, తపస్వి, ఆ తల్లిది తరిగొండలో పుట్టి వెంకటాచలంలో తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంది. అటువంటి వెంగమాంబ గారు ఎంత ఎత్తుగడ తెలుసండి. ఈరోజు పద్యం రాశానని చెప్పి కందపద్యం రాశాను, శేషపద్యం రాశాను విర్రవీగిపోతున్నారు, రకరకాల అవార్డులు ఇవి తీసుకుని. ఆ తల్లి ఏ రోజు ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా అపరిగ్రహం అనేటువంటిది ఉండి ఎంత ఎత్తుగడతో రాసింది చూడండి. అయ్యా అని చెప్పి ఆయన్ని పొగిడింది, అయ్యనే పొగిడింది. కానీ ఎత్తుగడ ఎలా వేసింది తెలుసా అండి? స్థిరముగా అలమేలుమంగా నీ ఉరమందే నిలిచి దీపింపగా పరమైశ్వర్య ధురంధరుండగుచు నాపాలన్ కృపన్ నిలిచి సుందర దివ్యాకృతి అప్పటప్పటికి మోదం బొప్పగా నిలిపి. నీలో వచ్చేటువంటి కళ ఏదీ నీది కాదయ్యా, విష్ణుతేజం కాదు, అన్నీ లక్ష్మీ కళలే. కాబట్టి సుందర దివ్యాకృతి అప్పటప్పటికి మోదం బొప్పగా నిలిపి మద్వరదుండై తగు వెంకటాచలపతిని వర్ణింతు నశ్రాంతము. ఎప్పుడు వెంకటేశ్వర స్వామినే నేను తలుస్తూ ఉంటాను, ఆయన్నే కొనియాడుతాను అంటోంది. కానీ దానికి మూలంగా స్థిరంగా అలమేలు మంగమ్మ ఉంది అనేటువంటి బీజం అక్కడ వేసేశారు. తిరునామమ్మట దివ్యభూషలట విస్తీర్ణంబుగా పైడిచే 20 గోపురమంట రత్న కలనా హేలా ప్రభా సంపదన్ శిరమందొక్క కిరీటమంట ఇక తేజీలంట నీకేమయ్యా. ఇక్కడ దాకా ఎంత వైభవంగా స్వామి నీకు ఇన్ని ఉత్సవాలు ఉన్నాయి, ఇంత బంగారు గుడి గోపురాలు ఉన్నాయి, ఆనంద నిలయం అంతా అనంత స్వర్ణమయమే, అబ్బో ఇక్కడుండే మణిమండపాలు వాటి వైభవం మేము వర్ణించలేమండి, అన్నీ బాగున్నాయండి అన్నారు. చివరిలో ఏమన్నారు కవి గారు? స్థిరమై సిరిని గుండెలలో నిల్వ కరవా శ్రీ వెంకటేశ ప్రభు. తిరునామం బట అందరూ నామం పెట్టుకుంటూ ఉంటారు, నువ్వేమో ముత్యాల నామం పెట్టుకుంటున్నావు. తిరునామం బట దివ్య భూషలట విస్తీర్ణంబుగా పైడిచే 20 గోపురమంట రత్న కలనా హేలా ప్రభా సంపదన్ శిరమందొక్క కిరీటమంట ఇక తేజీలంట నీకేమయ్యా. సిరిని గుండెలలోన నిల్వ కరవ శ్రీ వెంకటేశ ప్రభు అని చెప్పి అమ్మవారు ఉందయ్యా, ఎన్ని వేషాలన్నా వేయచ్చు నువ్వు అని చెప్పారు. కాబట్టి అట గుర్తుపెట్టుకోవాలండి, నల్లధనం ఉంది కదా అని చెప్పి మన నల్లధనంతో స్వామివారి నెత్తిన కిరీటం పెడితే, ఆయన ఎవరో గాలిలో తిరిగేవాడండి, పేర్లన్నీ నేను చెప్పను సభాముఖంగా. ఆయన కిరీటం పెట్టాడు, 3 రోజులు గడవకుండా ఆయన్ని జైల్లో వేసేశారు. ఆయన్ని వేయటం కాదండి, ఆయనకి బెయిల్ ఇచ్చిన జడ్జి గారిని కూడా జైల్లో వేసేశారు. మీరు తెలివైన వాళ్ళు, మీకు ఆ పేర్లే నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఒక యతీశ్వరుడు కూడా ఆయన అడిగితే ఇవ్వాలి తప్పించి, మన స్వేదంతో తడిసినటువంటి వేదమంత్ర పూజితుడైనటువంటి స్వామికి 1 రూపాయి ఇస్తే చాలు. ఆయన ప్రతిన ఏమిటో తెలుసా అండి? లక్ష్మి, నేను రోజు కూడా హుండీలో పడేటువంటి ప్రతి రూపాయి కూడా ధర్మకార్యాలకు వెళ్ళాలని నేను కోరుకుంటాను. కానీ ఎవరైతే నా కోసం అలా తిరుమల యాత్రా దీక్షతో పసిపిల్లలతో కడుపు ఆకలితో ఉన్నా సరే తను 1 రూపాయి వడ్డీ కాసులవాడ అంటారే, వడ్డీ అనేటువంటి ఒక వ్యాజాన్ని తను నాకు కట్టించుకున్నటువంటి నేను ఆ వేసేటువంటి కాసుకి నా రత్నాంగుళీయకాలు ఉండేటువంటి చెయ్యిని అలా జాపుతాను లక్ష్మి అని చెప్పి లక్ష్మీదేవికి చెప్పారు. వెంకటాచల మహాత్మ్యంలో ఈ సత్యాన్ని తరిగొండ వెంగమ్మ చెప్పింది. కాబట్టి ఆ నల్లధనం ఉండేటువంటి స్వామి ఆ నల్లధనాన్ని కాకుండా ధర్మార్జితమైనటువంటి విత్తాన్ని స్వీకరిస్తూ ఉంటాడు.
అలాగే ఒక మహమ్మదీయ కుటుంబం 35 సంవత్సరాలు వాళ్ళు నకనక ఒంటిపూట భోజనం చేస్తూ స్వప్నంలో స్వామి ఆదేశం ఇచ్చాడని చెప్పి వాళ్ళు ఒక సహస్రనామమాల చేస్తే ఆ సహస్రనామమాలకి ధరావతి చెల్లించండి అన్నారు. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి వారికి పూర్వం ఒక నగ ఇవ్వాలనుకోండి, ఆ నగ మెయింటెనెన్స్ కూడా మీరే డబ్బులు ఇవ్వాలి. 12 ఏళ్ల పాటు వాళ్ళు 35 ఏళ్ల పాటు సహస్రనాముడు అంటే 1008 నామాలు కలిగినటువంటి స్వామివారి నామావళి చెక్కించి ఆ సహస్రనామమాల వాళ్ళు మహమ్మదీయ కుటుంబం వాళ్ళు తీసుకొస్తే ధరావతి చెల్లించండి అంటే దాని మెయింటెనెన్స్కి 12 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? ఇప్పటికే వాళ్ళు వృద్ధులైపోయారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళు వాళ్ళు అలా దశాబ్దాల పాటు తపస్సు చేసి కూడబెట్టినటువంటి ఆ యొక్క న్యాయార్జితమైనటువంటి విత్తంతో ఆ సహస్రనామాలు తీసుకొచ్చారు. అప్పుడు ఉండేటువంటి కార్యనిర్వహణాధికారి ధర్మాత్ముడు కనుక పివిఆర్కే ప్రసాద్ గారు, వైకుంఠానికే వెళ్ళి ఉంటాడు ఆయన. అంత విష్ణు భక్తుడు ఆయన, పేరు చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఆయన ఆ వివాదం విని పేష్కర్ గారికి ఆయనకి భక్తులకి, అయ్యా నేను వచ్చే బోర్డు మీటింగ్లో రాటిఫికేషన్ తీసుకుంటాను, ఆ సదాభరణాల్లోకి తీసుకోండి అంటే రోజు వేసేటువంటి ఆ మాలికను తీసేసుకోండి. గరుడ సేవ జరిగితే ఆ గరుడ సేవ రోజును కూడా ఇదిగో ఈ సహస్రనామమాల ఉండాలి. గరుడ సేవలో ధరింపజేసేటువంటివి లక్ష్మీమాల, సహస్రనామమాల, అలాగే విల్లుపుత్తూరు నుంచి గోదాదేవి సమర్పించే మాల, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మహమ్మదీయ భక్తులు ఇచ్చినటువంటిది ఆ సహస్రనామమాల సదాభరణంగా మారిపోయింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇంక ఎన్నో చరిత్రలు వస్తాయి. కాబట్టి మతాంతర ప్రవిష్టానామపి భక్తిర్భవిష్యతి, వాళ్ళల్లో కూడా ఆ అనుభూతి జనితమైనటువంటి ఆ దివ్య చైతన్యం చేత ఆ పరమాత్మకు అలా సమర్పిస్తూ ఉంటారు. వారి యొక్క కష్టార్జితం, ధర్మార్జితమైనటువంటి, న్యాయార్జితమైనటువంటి విత్తాన్ని. కాబట్టి వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి, అలాగే వాళ్ళకి అనుగ్రహాన్ని కూడా ఇస్తూ ఉంటాడు స్వామి. కరతల కమలే సర్వదా దానలక్ష్మీ, ఆయన దానాలు ఇవ్వడంలో ఏ యొక్క రాజన్యుడితో కూడా మనం ఆయన్ని పోల్చలేమండి. అసలు పూర్వం కూడా విష్ణు ఇచ్చినటువంటి దానాల కన్నా ఈ కలియుగంలో ఆయన ఇచ్చేటువంటి దానాలు చాలా గొప్పవి అని అంటారు. కానీ ఆయన ఏమి ఇస్తున్నాడో కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే లౌకికమైనటువంటి సంపదలని చెప్పి కొంతమంది మహాత్ములు అనుకోరండి. మరీచికలు, తామరస పత్రాంతర సలిల బిందువులు, చెంచలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశిఖలు, బుద్బుదములు, మిణూరు పురువుల మెరపులు, అభ్రఛాయలు, ఐంద్రజాలికు నాటలు, అంబురాసి వీచులు, చలదల వృక్షపలాశములు, తృణహుతాసనముల తరగులు, ఇట్టి సిరులు అని చెప్పి అనుకోరు ఎవరు కూడా. మహాత్ములైనటువంటి వారు, జీవన పరమార్థం తెలిసినటువంటి వారు, దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నోపక కదా నిన్ను వడబడి తిని, పైపైన సంసార బంధములు గట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. తాళ్లపాక అన్నమాచార్యులు వారు, పదకవితా పితామహుడు, నందకాంశ సంభూతుడు ఆయన చెప్పారు. అంటే వారు వైరాగ్యమే ధనం అనుకున్నారు. లౌకిక సంపదలన్నీ సంపదే కాదనుకున్నారు. వైరాగ్యం అనేటువంటి ఆ ధర్మం మనసుకు వచ్చేస్తే లౌకిక సంపదల భ్రాంతి కలగదండి. పనసకాయ బాగా తింటున్నాం కదండి వేసవికాలంలో, చేతికి బాగా బంక అంటేస్తుంది పనసకాయ కొయ్యంగానే. కాస్త నూనె పూసుకున్నటువంటి వాడికి పనస బంక అంటుతుందా? కాస్త వైరాగ్యం మనసుకు పడితే ఈ సంపదలే కావు. మరీచికలు, ఎడారిలో మనని భ్రాంతి కలిగించి నీళ్లు ఉన్నాయి అన్నట్టుగా భ్రమింపజేసేటువంటివే ఈ సంపదలు. తామరస పత్రాంతర సలిల బిందువులు, తామరాకుపై నీటి బొట్టు ఉంటుంది, ఆ రెండింటికి సంబంధం ఉంటుందా? ఉండదు. ఆ తామరాకుపై నుంచి నీటి బొట్టు పక్కకి వెళ్ళిపోయాక దాని యొక్క ఉనికి కూడా తెలియదండి. ఈ సంపద కూడా వెళ్ళిపోయిన తర్వాత దాని ఉనికి కూడా తెలియదు. మనని కూడా ఎవరూ పట్టించుకోరండి. సంపద వెళ్ళిపోయిన తర్వాత మనంగా ఉంటేనే పట్టించుకుంటారు. ధర్మాత్ముడు అనిపించుకోవాలి తప్పించి ధనవంతుడని అనిపించుకోకూడదు. నేను ఉదాహరణలు చెప్పాలని అనుకుంటాను కానీ వద్దు, ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి దానము చేసినటువంటి వాడికే ఆ యొక్క సంపద నిలుస్తుంది. ఆ దానం కూడా పరిమితంగా చేయమన్నారు. దాన్ని కూడా అహంకారంతో, ఆభిజాత్యంతో, భుజకీర్తులతో ఇష్టం వచ్చేట దానం చేయమల్లా.
ధర్మశాస్త్రాలు కూడా నియంత్రించాయి దానం ఎంత చేయాలి అని చెప్పి. చిత్తూరు నాగయ్య గారిలాగా దానం చేసేస్తే తర్వాత కీర్తి మిగులుతుంది, కీర్తిశేషుడు అవుతాడు తర్వాత. కాబట్టి శృతి మించకూడదు, ఏది కూడా రాగం కూడా బాగుంది కదా అని శృతిని దాటి వెళ్ళిపోకూడదు కదా. 6:1 స్థితికి వెళ్తే 7 రాగం అవుతుంది అది. కాబట్టి శృతి మించకుండా పాడితేనే అది పాట మనోహరంగా ఉంటుంది. కాబట్టి మరీచికలు, తామరస పత్రాంతర సలిల బిందువులు, చెంచెలలు, హస్తికర్ణాంతములు. అంటే ఏనుగు చెవులు చూడండి, ఎప్పుడైనా ఏనుగుని చూడండి, సముద్రాన్ని చూసినా ఏనుగుని చూసినా అలా చూడాలనిపిస్తూనే ఉంటుంది, అలా నిలబడిపోతుంది. మా పాప బ్రహ్మోత్సవాలకు వస్తే దేవుణ్ణి చూద్దాం రావే అంటే ఏనుగు దగ్గర నిలబడిపోతుంది. అది ఆ ఏనుగుని చూసి ఎంతసేపు చూస్తే మాత్రం ఏమిటి, మహాలక్ష్మి మోహపడిపోయిందండి. హస్తినాద ప్రబోధినీం శ్రీసూక్తం చదువుతారుగా మీరందరూ కూడా. కాబట్టి ఏనుగుల యొక్క ఘీంకారము చేత మంగళనేత్ర నుంచి ఆవిడ మేలుకుంటుంది. ఆవిడ ఆ ఏనుగు ముఖాన్ని ఒకసారి చూద్దామని చెప్పి. కాబట్టి ఆ ఏనుగు ముఖాన్ని లక్ష్మీ భావన ఉండేటువంటి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. దాని చాటల్లో ఉంటాయి, చెవులు చూడండి అలా కొట్టుకుంటూనే ఉంటాయి. అలాగా హస్తి కర్ణాంతములు, దీపకళికా శిఖలు, బుద్భుతములు, మిణుగురు పురుగుల మెరపులు. అలాగే మిణుగురు పురుగుల యొక్క మెరుపుల్లో ఏ పని చేసుకోగలమా? పోనీ ఆ యొక్క కాంతులు ఉంటాయి, ఆ మెరుపు కాంతి ఒక్కసారి అలా వస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తటిల్లతలు లాంటిదే ఈ సంపదలు కూడా. ఇవి వచ్చాయి వెళ్ళిపోతాయి అంతే. వెళ్ళిపోయిన తర్వాత అవి ఉన్నాయి, కొంతమందికి ఉంటాయండి, ఉన్నా కూడా వాడికి వార్ధక్యం వచ్చాక సంపదల యొక్క ఇది ఏమీ తెలియదు. కనీసం మరమరాలు కూడా అరిగించుకోలేని స్థితిలో మనకి తోడు నీడ ఎవరండి? ఆ భగవంతుడు. మనం చేసినటువంటి ధర్మకార్యాలే మన ఆలోచనల్లో నిలబడుతుంది. కాబట్టే దూర్జట మహాకవి దంతంబుల్ పడనప్పుడే తనువు జరాక్రాంతంబు కానప్పుడే అంటే వార్ధక్యం రాకుండానైనా యవ్వనం ఉన్నప్పుడే చెయ్యి అని అర్థం చెప్తున్నాం మేము. అది కాదండి అర్థం. దంతంబుల్ పడనప్పుడే అని అంటే పళ్ళు రాలిపోతే భగవంతుడి నామాన్ని స్పష్టంగా పలకలేవురా, రామా కృష్ణ అని నువ్వు అనలేవురా. ఈ పళ్ళు ఉన్నప్పుడే చక్కగా, కట్టుడు పళ్ళు ఉన్నా అవి కోపం వచ్చి ఎవడ మీద ఉన్న పళ్ళు పటపటాన్ని కొరిగితే బంగారు పళ్ళు అయితే ఎవడో పట్టుకుపోతాడు. కాబట్టి ఆ కట్టుడు పళ్ళు, పెట్టుడు పళ్ళు వల్ల ఉచ్చారణ స్పష్టంగా రాదు, సహజమైన పళ్ళ వల్లే వస్తుంది. కాబట్టి సహజంగా ఉన్నప్పుడే ఆ భగవంతుడు ద్వారా వచ్చే సంపద మనం పొందాలి. ఆ వైరాగ్యం సంపద అనుకున్నారు. కాబట్టే ఆయన భక్తులలో కొంతమంది, అన్నమాచార్యులు వారు, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వీళ్ళందరి చరిత్రలు స్మరిస్తే ఏమండి, ఆయన గొప్ప దాత అంటున్నారు, ఆయన వరదహస్తానికి సాటి లేదంటున్నారు, పూర్వయుగాల కన్నా దాత అంటున్నారు. మేము కూడా చాలా చరిత్రలు చదివాము. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క భర్త ఎంతో దానాలు చేసేస్తే సంపద లేకపోతే ఆవిడ మరి అలాంటి స్థితిలోకి వచ్చేసింది కదా, దైన్యాన్ని హైన్యాన్ని పొందేసింది కదా సంపదలు లేకుండా. పరమాచార్య వారు అప్పుడుండే కార్యనిర్వహణాధికారికి చెప్పి హెచ్ఎంవి రికార్డింగ్స్ వాళ్ళ ద్వారా వెంకటేశ కృతులన్నీ కూడా, త్యాగరాజస్వామి వారి పాటలు, అలాగే ముఖ్యంగా అన్నమయ్య కృతులు కూడా, శ్రీమన్నారాయణ ఇలాంటి పాటలన్నీ ఆ తల్లి పాడింది. బాలాజీ పంచరత్నమాల అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం పేరు పెట్టి ఆ పాటలు విడుదల చేస్తే అవన్నీ ఆ రోజుల్లో ఉదంకుడు కుండలాల్లో అలా ఎగిరిపోతూ ఉండేవి. అలా కొనేసేవాళ్ళు ఆ సీడీలు, అలా పాడేసేవాళ్ళు ఆడవాళ్ళు ఇళ్లల్లో. అలా వచ్చేసే త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఎంత ప్రతిష్ఠ పొందాయో అలా అంతకన్నా పూర్వమైనటువంటి అన్నమాచార్యులు వారి కీర్తనలు. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి వారికి అలా ఇబ్బంది వచ్చినప్పుడు హెచ్ఎంవి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ఆవిడికి చెందేట్టుగా పరమాచార్య వారి ఆదేశంతో కార్యనిర్వహణాధికారి చేస్తే ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఆ తల్లి కొరై ఒన్రు మిల్లై, మీరు యూట్యూబ్లో కొడితే ఇక్కడ వస్తున్నారు, కొరై ఒన్రు మిల్లై కన్నా అనే ఒక పాట ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే నాకు ఇంకెవ్వరు లేరు, నువ్వే నా సర్వస్వం అని చెప్పేటువంటి ఆ పాట పాడి ఆ తల్లి ఆ పత్రాలను తీసుకువెళ్ళి హుండీలో పడేసిందండి. ఏమి భక్తి, ఏమి తాదాత్మ్యత, ఏమి పదాగ్ర భక్తి. ఆవిడ ఈ ఐశ్వర్యం అనుకోలేదు. భగవంతుడి యొక్క
నిరంతర పదభక్తి అనేటువంటిదే అరవిందాక్షుని యొక్క పదారవింద మకరంద శక్తియే నిజమైనటువంటి భక్తి తప్పించి ఈ నశ్వరమైనటువంటి సంపద కాదని సుబ్బులక్ష్మి గారు అనుకున్నారు కనుక సుబ్బులక్ష్మి గారు ఆ దారిద్ర్యంలో వచ్చినా కూడా మనస్సు అంతా కూడా పరమాత్మ యందు ఉండటం వల్ల ఆనందంతో ఆనంద నిలయంలో ఆ తల్లి కలిసిపోయింది. అంతేకాదండి, మనం అనుకునేటువంటి ఆ పాటలకి స్వరాలు కూర్చున్నటువంటి కడైనల్లూరు వెంకటరామన్ గారు ఉన్నారా, ఆయన కూడా ఎంత గొప్పవాడు. సుబ్బులక్ష్మి గారి యొక్క స్వరకర్త పాటల వెనకాల కనిపించినటువంటి మహాశక్తి సంగీత సరస్వతి ఆయనే. ఆయన ఒక ఎస్టీడీ బూత్ పెట్టుకుంటే ఆ కటిక దారిద్ర్యంతో ఆ సంప్రదాయ సంగీతం ఎవరూ ఆదరించినటువంటి రోజుల్లో వృద్ధుడైపోయి పిల్లలు కూడా చూడకపోతే ఆ ఎస్టీడీ బూత్లో ఆయన చనిపోయాడు. మహాభక్తుడు కడైనల్లూరు వెంకటరామన్ గారు. వాళ్ళ మరణాలు అలా ఉండవచ్చు, వాళ్ళని చూసి మనకి జాలి కలగచ్చు, కానీ వాళ్ళని చూసి వాళ్ళు ఏమాత్రం దుఃఖపడలేదు. ఈ శరీరం శాశ్వతం అనుకోలేదు. నశ్వరమైనటువంటి ఈ శరీరం కన్నా శాశ్వత ఐశ్వర్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మనే నమ్ముకున్నారు కనుక అన్నమాచార్యుల వారు కూడా 32,000 కీర్తనలు రాశాను ఆయన ఎప్పుడూ అనుకోలేదండి మహాత్ముడు. 32 సాహస్య సుధా మధుర గీతికాభి అహినగరత్నం కలియుగ దేవం శ్రీశం యోస్తుత తస్మై నమోన్నమాచార్యాయ అని చెప్పి ఆయన పాదాలకి నమస్కారం చేయాలి. 32,000 కీర్తనలు ఆయన రాశాడు అని చెప్పి మనం 32,000 ఎన్ని ఒక ఉద్యానవనంలో పూలు ఉన్నాయనుకోండి, అన్నీ పూలే అండి అంటాం. కానీ మల్లెపూల వాసన వేరు, మాలతీ పుష్పాల వేరు, మకరందం కార్చేటువంటి మందార పుష్పాల వాసన వేరు, అలాగే జాజిపూల వాసన వేరు. ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క అందం ఎలా ఉందో, ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క సౌగంధ్యం ఎలా ఉందో అన్నమయ్య ప్రతి కీర్తనలోనూ వైరాగ్య సంకీర్తనైనా, అది ఒక యోగ సంకీర్తనైనా, ఒక దివ్యమైనటువంటి అమలినమైనటువంటి శృంగార సంకీర్తనైనా కూడా అకృతకమైనటువంటి మాధుర్యం అలా మన గుండెల్ని పట్టివేస్తుందండి. అది అందుకే ద్రాక్ష రసంబు కన్నా మధురమైనటువంటి పదార్థాలు చెప్తాం. ఎవరింటికన్నా ఎండాకాలంలో వెళ్తే చక్కగా ద్రాక్ష జ్యూస్ ఫ్రిడ్జ్లోంచి తీసిస్తే ఎంత బాగుంటుందండి. వినాయక చవితికి చెరుకుగడలు రసం తీసి తాగితే లేదా చెరుకుగడలు నవిలితే ఎంత హాయిగా ఉంటుందండి. లేకపోతే ఆకాశం కేసి చూసామనుకోండి, మరి చవితినాడు కాదు, కాస్త కథ చెప్పుకుని అక్షంతలు జల్లుకున్నాక రేపు పౌర్ణమి వచ్చాక ఆ చంద్రుడిని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ద్రాక్ష రసంబు కన్నా, మధుధారల కన్నా, సుధారసంబుతో అక్షయమైన చంద్రకళ కన్నా, మహామధురమ్ములైన ప్రత్యక్ష రసస్రవంతులకు తావలమైనవి అన్నమయ్యే ప్రత్యక్షర భక్తిభావ సమహత్వము దానికే అంజలించదన్. మహామధురం ఏది అని అంటే మీరు అనుభవించండి. అన్నమయ్య కీర్తనలోకి వెళ్ళి ప్రతి కీర్తనలో ప్రతి అక్షర గవాక్షంలోకి మీరు వెళ్ళి చూడండి, స్వామి మహిమలే గుర్తుంటాయి. ఒక గాయకుడు పాడుతూ ఉంటే భక్తి పారమ్యంతో ఆయన పాడుతూ ఉంటే అది హిందోళమా లేకపోతే మరో శ్రీరాగమా మోహన రాగమా ఈ రాగాలు తెలియదు. ఆ గాయకుడు మనకు కనబడ్డు, ఆ అక్షరాలు మనకు వినిపించవు, ఆ స్వరాలు మనల్ని ఆకర్షించవు. ఆ అక్షర గవాక్షాల వెనకాల ఉండేటువంటి అరవిందాక్షుని యొక్క ఆ దివ్య లీలలే మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలా తన్మయత్వంతో రాశాడు కనుక, తాను పరమేశ్వరుడికి అభేదమైపోయి రాశాడు కనుక వెంకటేశ్వర స్వామి వారి పైన ఆయన కీర్తనలు అన్నీ అలా నిలిచాయి. ఎలా రాశాడు ఆయన? వాల్మీకి రామాయణాన్ని రాసినట్టుగా. నాకుజోయం జగౌరామం ద్వీపజోయం యదూద్వహం జగౌ తాళ్లకుటీయస్థం శేషశైల శిఖామణిం. ఎలా అయితే పుట్టలోంచి పుట్టినటువంటి వాల్మీకి యొక్క ఆ యొక్క నాభి నుంచి వచ్చినటువంటి రామ అనేటువంటి ఆర్ద్రతాబంధురమైనటువంటి ఆ రామనామము ఒక తపస్సు అయిపోతే ఆ తపస్సు చేత ఆయన గొప్పదైనటువంటి రామాయణ రచన 24,000 శ్లోకాలుగా ఆయన రాయిస్తే అది గాయత్రి మంత్రంతో సమానమైపోతే ఆ రామాయణంలో ఉండేటువంటి రామ కథానుభవం మనం వింటే ఇహలోకం అంతా మనం మర్చిపోతున్నామే. ద్వీపజోయం యదూద్వహం, నల్లని ద్వీపంలో ఆ యొక్క వేదవ్యాసులు వారు పుట్టారు, భారతం భాగవతం రాశారు. ఆ కృష్ణుడు కృష్ణ 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 అని భాగవతం విని పలుకుతూ ఉంటే అది ఎలా ఉంటుందండి? చెవులకి అమృతం పోసినట్టుగా ఉంటుంది కదా.
కాబట్టి ద్వీపజోయం యదూద్వహం జగవు తాళ్లకుటీయస్థం శేషశైల శిఖామణిం. ఎలా అయితే తాళ్లపాక అనేటువంటి ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వాడు ఈరోజు ప్రపంచంలో నలుమూలలా కూడా వెంకటేశ్వర స్వామి వైభవం అంటే ఒక్క అన్నమయ్య కీర్తన కూడా చెప్పకుండా ఎవడైనా ప్రవచనం చెప్పగలడండి? ఒక మనస్సులో కన్నా భావన రాకుండా ఎవడైనా భక్తి పారవస్యంలోకి వెళ్ళగలరా చెప్పండి? కాబట్టి ముత్యాల మూటలండి అన్నమయ్య పాటలు, అది తేనె ఊటలండి అన్నమయ్య పాటలు. కాబట్టి నాకు జోయం జగవు రామం ద్వీపజోయం యదూద్వహం జగవు తాళ్లకుటీయస్థం శేషశైల శిఖామణిం. మహానుభావుడు అలాగే తన కీర్తనల్లో ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఒక్క సంకీర్తన చాలు ఒద్దికై నన్ను రక్షించగా తక్కిన విని భాండారాన దాచి ఉండని. నన్ను రక్షించాలంటే ఇన్ని కీర్తనలు అవసరం లేదయ్యా. చాలా అహంకారం అండి అన్నమాచార్యుల వారికి. అందుకే స్వామివారు అవి గోవర్ధనగిరిలో గోవత్సలాగా మరుగుపడేట్టు చేశారు. 600 సంవత్సరాల పాటు అవి మరుగున పడిపోయాయి అనే మాట కూడా వచ్చింది పైకి ప్రచారంలోకి. 600 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి తందనానా పాడితే లేచి చప్పట్లు కొట్టనటువంటి వాడిని ఒక్కడిని చూపించండి చూద్దాం. అసలు ఈ మధ్య జరిగిన దుబాయ్కి వెళ్ళామండి నేను, రఘునాథ్ అని చెప్పి అన్నమాచార్య ప్రాజెక్టులో పాటలు పాడేవాడు. అక్కడ ఈ కళ్ళు చూస్తారు వాళ్ళు. ఈ కళ్ళు చూసి వాడు మా రఘునాథ్ అనేవాడు కళ్ళు ఎలా ఉన్నాయో ఏమిటో తెలియదు, వాడిని అక్కడ పట్టుకున్నారు. వాడిని పక్కన కూర్చోబెట్టారు. వాడిని పక్కన కూర్చోబెట్టి వాడిని పంపించినట్టు నువ్వు వెళ్ళిపో అంటారు. వాడితో వచ్చాను నేను ఎలా వెళ్ళిపోమంటారు? మేమంతా జాయింట్ కార్యక్రమం ఒకటి చేయబోతున్నాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిది, ఆ కళ్యాణోత్సవంలో ఆయన పాడాలి అది ఇది అంటే ఆయన ఏం చేస్తాడన్న పాటలు పాడతాడు. ఏమిటి పాటలు పాడటం ఏంటి? కాస్త ఈ పాపం ఆయనకి ఇంగ్లీష్ మీడియం రాదు, నాకు కూడా పెద్దగా రాదు, సంస్కృతం మీడియమే చదువుకున్నాను. కానీ ఏదో వచ్చి రాను ఇంగ్లీష్లో చెప్పాను. ఈ సింగర్ సార్, ఈ సెయింట్ కంపోజర్ అయినటువంటి అన్నమాచార్యులు వారు పాటలు పాడతాడు అని అంటే దెన్ సింగ్ ఏ సాంగ్ అన్నాడు వాడు. ఓ పాట పాడవయా నువ్వు అన్నాడు. ఇలా 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 అంటారు కదా గాయకులు, వాళ్ళు భక్తిభావంతో చిటికలేస్తే బాగుండు, ఆ తన్మయత్వంలో ఇలా తొడగొడితే బాగుండు. ఊరికే కొట్టుకుంటే తొడలు వాచిపోవడం తప్పించి ప్రయోజనం ఏముండదు. ఆయన భక్తితో పాపం ఆ ఏడుకొండల స్వామిని తలుచుకుంటూ తందనానా ఆహి అని పాడేప్పటికీ డ్యాన్స్ చేశారండి ఆ మహమ్మదీలు. అక్కడ ఉండే బురఖాలు వేసుకున్నటువంటి వాళ్ళు. ఇది ప్రత్యక్షంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో జరిగింది. వీడియో డాక్యుమెంటరీ కూడా కావాలంటే మీరు సంపాదించుకోవచ్చు ఎవడన్నా అనుమానం ఉంటే. రఘునాథ్ని అడగచ్చు తిరుపతి వెళ్తే, బొమ్మిశెట్టి రఘునాథ్ అని చెప్పి అన్నమాచార్య ప్రాజెక్టులో గ్రేడ్ 1 ఆర్టిస్ట్గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. ఆయన పదవీ విరమణ ప్రసంగంలో కూడా నేను విషయం చెప్పా. కాబట్టి అన్యమతాల వాళ్ళను కూడా ఆకర్షించేటువంటి వెంకటేశ్వర స్వామి వైభవం ఎంతో దాన్ని ప్రతిఫలింపజేసేటువంటి అన్నమయ్య కీర్తనల శక్తి కూడా అంతే అని చెప్పారు. అసలు శుక్రవార అభిషేకాలకు వెళ్ళినప్పుడు నాకు అనుమానం వచ్చేసిందండి. ఈ అభిషేకం ఆగమోక్తంగా జరుగుతుంది, బాగానే ఉంది. ఈ యొక్క అక్షరార్చన చేశారు కదా అన్నమాచార్యులు వారు, ఈ అక్షరార్చన గొప్పదా, ఈ ఆగమోక్తమైనటువంటి అర్చక స్వాములు చేసేటువంటి అభిషేకార్చన గొప్పదా అని చెప్పి అనుమానం వచ్చింది. ఎందుకంటే అభిషేకం ఎప్పుడు పడితే అప్పుడు చేసేస్తారండి, శుక్రవారం నాడే చేస్తారు కదా. అది కూడా అన్నమయ్య పాట పాడాడు కదా, కంటి శుక్రవారము గడియలేడు ఇంట అంటీ అలమేల్మంగ చెంత నుండే విభుడు. అంటే అలమేల్మంగని అలా బంగారు తావళంగా ధరించి అలా ఎదగదిలో అమ్మవారి యొక్క శ్రేయస్సుతో సొంపుగా గోణము కట్టి సొమ్ములన్నీ కడబెట్టి అలా ఆ నిజాభరణ సౌందర్యాన్ని మనం ప్రతిరోజు చూస్తాం, నిరాభరణ సౌందర్యాన్ని శుక్రవార అభిషేకంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు స్వామివారికి అలా పునుగు కస్తూరి అలా హరిద్రాజలం ఆకాశగంగా తీర్థంతో అభిషేకం చేస్తూ ఉంటే అలా రెప్పపాట కూడా లేకుండా దేవతలు అనిమిషులు అంటారే అలా చూస్తూ ఉంటారు శుక్రవార అభిషేకాన్ని. అలాగా ఆ గంట సేపు జరిగినా గంటన్నర సేపు చేసినా మధ్యలో తెర వేస్తే తెర తీయగరాదా నాలో మత్సరమను తెర తీయగరాదా తిరుపతి వెంకటరమణ అన్న త్యాగరాజస్వామి వారి కృతులన్నీ మనసులో తలుచుకుంటూ ఉంటూ ఆ ఒక్కసారి స్వామిని చూసేప్పటికీ అయ్యా వెంకటేశ్వర నిన్ను చూడ 10,000 కన్నులు కావాలనయ్యా, ఈ 2 కళ్ళు ఏం సరిపోతాయి స్వామి, 10,000 కళ్ళు ఉండాలి. 10,000 కళ్ళు ఉండేటువంటి ఆదిశేషుడు కూడా ఇవి కూడా నాకు లిమిటెడ్ అని అంటారు. స్వామి సౌందర్యాన్ని వర్ణించమంటే ఆదిశేషుడు కూడా నేను చెప్పలేను అంటాడు, అన్ని నోళ్ళు ఉండేటువంటి వాడు కూడా.
కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేరు, లక్ష్మీదేవి చెప్పలేరు ఆ సౌందర్యాన్ని. అలాగే దివ్యమైనటువంటి మహానుభావులైనటువంటి ఏ వాగ్గేయకారులు కూడా మేము చెప్తామనలేం లేదు. కానీ ఆ అన్నమాచార్యులు వారు మాత్రం అన్నారు, వేనామాల వినుడా వినుతించనెంతవాడ కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితివి వింతే అయ్యా అన్నాడు. నాకు ఈ పుణ్యం కట్టాడు, అది వింతయ్యా. నీపైనే నీ పదార విందములపైన అక్షీణమైన భక్తిని ప్రసాదించి నిన్ను వినితించేట్టు చేశావు. కాబట్టి నహి మలయజ చర్చ నాపి కర్పూర రేణు నచ మృగమదలేపో నైవ కాశ్మీరజశ్రీ మశులయతి యథాతే శ్రీధవ శ్రీమదంగం మశృణిత రసభావై అన్నమోయం యథైవ. ఇక్కడికి పిలవండి, పైడి పర్రుకు పిలవండి, ఇక్కడ కూర్చోబెట్టండి, మంచి గాయకుడి చేత పిలవండి, లేకపోతే రామకృష్ణ సేవా సమితిలో సజ్జాపురంలో కూర్చోబెట్టి గాయకుల చేత అభిషేక కీర్తనలన్నీ పాడించండి. నిండుగా వసంతము ఇలాంటి పాటలు పాడుతూ ఉంటే ఆ స్వామి అభిషేకం ఆ రోజు ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, మన కళ్ళ ముందు అభిషేకంలో ఉండే స్వామి కనిపిస్తున్నాడా లేదా అండి? అంటే ఆగమోక్త కైంకర్యానికి ఒక సమయం ఉంది, ఒక ప్రదేశం నిర్దేశితమైంది. కొంతమంది భక్తులకే అది అమెరికాలో పాడినా, ఆస్ట్రేలియాలో పాడినా, అండమాన్లో పాడినా అన్నమయ్య కీర్తనల ద్వారా అభిషేక కైంకర్యాన్ని మనం వీక్షించగలుగుతున్నాం కదా. అన్ని కైంకర్యాలపైన అన్నమయ్య పాడాడు, అవన్నీ వీక్షించగలుగుతున్నాం కదా. కాబట్టి ఆగమోక్తమైనటువంటి కైంకర్యం ఎంత గొప్పదో, అక్షరాత్మకమైనటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనలతో జరిగేటువంటి ఈ యొక్క సంకీర్తనార్చన కూడా అంతే గొప్పది. నహి మలయజ చర్చ నాపి కర్పూర రేణు నచ మృగమదలేపో నైవ కాశ్మీరజశ్రీ మశులయతి యథాతే శ్రీధవ శ్రీమదంగం మశృణత రసభావై అన్నమోయం యథైవ. అన్నమాచార్యులు వారు మీరు చెప్తున్నారు కదా, కరతల కమలే సర్వదా దానలక్ష్మి. ఏమిచ్చాడండి అన్నమాచార్యులు వారికి? అమాయకుడండి పాపం. ఆయనకి ఇచ్చినటువంటి అగ్రహారాలు కూడా ఆయన దానాలు ఇచ్చేసినట్టుగా శాసనాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఒక నారద మహర్షి చేత ఇవ్వబడినటువంటి ఆ మహతి ఒకటి పట్టుకునేవాడు, ఒక తంబురా పట్టుకుంటూ ఆయన అలా పాటలు పాడుకుంటూ అలా అనేక దేవాలయాలు తిరుగుతూ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాలు ప్రచారం చేసుకుంటూ గోవిందనామాలు జపిస్తూ అలా బతికాడండి అన్నమాచార్యులు వారు. ఆయన వంశంలో కవులు పుట్టారండి. 200 శతాబ్దాల పాటు సారస్వత సమారాధనం చేసినటువంటి వారు ఒక తాళ్లపాకు వారే. ధనిక కుటుంబాలు ఉంటాయి, పండిత కుటుంబాలు ఉంటాయి, రాజ కుటుంబాలు ఉంటాయి, అలాగే భూస్వాముల కుటుంబాలు ఉంటాయి, అలాగే న్యాయవాదుల కుటుంబాలు ఉంటాయి, అలాగే ఎంతోమంది వ్యాపార కుటుంబాలు ఉంటాయి. కానీ కవి కుటుంబాలు ఎక్కడన్నా చెప్పండి మీరు చూద్దాం. కవుల కుటుంబాలు ఉండవండి. కవి తాను తపస్సు చేస్తే ఆ కవిత్వం అనేటువంటిది వస్తుంది. ఓ పోతన గారి తర్వాత ఎవరు వచ్చారండి ఆ వంశంలో? అలాగే శ్రీనాథ మహాకవి తర్వాత ఎవరు వచ్చారండి? పాపయ్య శాస్త్రి గారి కొడుకులు ఏమైనా చెప్పేటువంటి పద్యాలు బాగున్నాయా? జాషువా గారికి ఏం వంశం లేదా? మహాకవులు ఎవరైతే ఉన్నారో శాశ్వతంగా ధ్రువ నక్షత్రాలలాగా వారి పద్యాలు తెలుగు ప్రజల యొక్క నాలుకలపైన ఎలా అవి వస్తున్నాయో వాళ్ళ వారసులను ఎవరో మనం చెప్పలేం. కానీ 200 సంవత్సరాల పాటు ఎవరు? అన్నమాచార్యులు వారు. ముందు తెమ్మక్కని, తాళ్లపాక తెమ్మక్క, ఆవిడ తొలి తెలుగు రచయిత్రండి, మొల్ల కాదండి, అది చారిత్రకమైనటువంటి అవాస్తవం. మొల్ల తొలి తెలుగు రచయిత్రి సుభద్రా కళ్యాణం రాసినటువంటి తాళ్లపాక తెమ్మక్క. ఆమె కడుపును పుట్టినటువంటి వాడే శ్రీపాదరేణు మాహాత్మ్యం అని చెప్పి శుక్రవార అభిషేకంలో స్వామివారి పాదాల దగ్గర వచ్చేటువంటి రేణువు గొప్పతనాన్ని చెప్తూ శతకం రాసినటువంటి రేవణూరి నరసింహాచార్యుడు, శంకుశాల నరసింహకవి అంటారు. కాబట్టి అలాగే అన్నమయ్య తొలి భార్య గతించాక వారి చెల్లెల్నే చేసుకున్నాడు ఆయన. ఆమెకు పుట్టినటువంటి వారే పెద్ద తిరుమలాచార్యులు, చిన్నన్న. వాళ్ళ తర్వాత చిన్న తిరుమలాచార్యులు వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి మనవాళ్ళు చిన్నన్న వాళ్ళు. ఇలాగా 200 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా సారస్వత సమారాధనం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ కవిత్వ కృషి జరుగుతోంది అనటానికి తాళ్లపాక శేషాచార్యులు వ్రాతప్రతిలో ఎన్నో కీర్తనలు బయటపడ్డాయి. అవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల ముద్రాపణం చేసింది. శాంత వసంత బయోటిక్స్ ఎండి గారు, ఆయన వరప్రసాద్ రెడ్డి గారు, మన భారతదేశం గర్వించదగినటువంటి డ్రగ్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త. ఆయనకి ఏదో పద్మ ఏదో అవార్డు కూడా ఉంది.
అటువంటి పద్మ అవార్డు పొందినటువంటి మహనీయుడు అవన్నీ కూడా ముద్రాపించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అమ్ముకోమని చెప్పి ఉచితంగా ఇచ్చాడు. ఇలాగా ఆ సారస్వతాలను అడుగుతూ ఆయన వంశం వాళ్ళు ప్రత్యక్ష సేవలో ఉన్నారు. ఆయన ఏం కోరుకోలేదు, నీ దాస్యం ఒక్కటే నిగ్గు నిలుచును కానీ ఏమన్నాడయ్యా, నీ దాస్యం ఒకటే నిలుస్తుందండి అని. అందుకే ఆయన వంశీయులు ఏం పాట పాడతారండి, అన్నమయ్య దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు జనకుడా అన్నమాచార్య విచ్చేయ గదవే అని చెప్పి ప్రార్థిస్తూ స్వామితో ఏమంటారు తెలుసా, అయ్యా మేము శరణాగతి చేస్తున్నామంటే, ఒరే మీరు కొంచెం తేడాగా ఉన్నారా, మిమ్మల్ని అందరినీ నా టీంలోకి తీసుకొని అంటారేమో వెంకటేశ్వర స్వామి వారు. అందుకని వాళ్ళు ఏమంటారు తెలుసా, శరణంటిమి ఆతని సంబంధమును చేసి. అకళంకుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు కనుక ఆయన పాటలు రాస్తే నువ్వు పరవశించి యోగి భోగి నటనంకురు అనే పాటలు పాడితే శివుడు నృత్యం చేసినట్టుగా నువ్వు కూడా నృత్యం చేసావు కదయ్యా. అలాంటి ఓ వెంకటేశ్వర స్వామి వారు, మేము ఆయన సంబంధంతో ఉన్నాం కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించాల్సిందే. మనం కూడా ఈరోజు ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి భక్తులకి ఏదన్నా ఇచ్చాము అని అంటే అది వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చినట్టే. అంటే ఏదో నాకిమ్మని కాదండి బాబు, ఏదో ఒకదానికొకటి వస్తూ ఉంటుంది ఈరోజు అర్థం. అంటే అర్చకులు, పరిచారకులు, స్వామి తత్వాన్ని మహత్వాన్ని కీర్తించేటువంటి పౌరాణికులు, ఇలాంటి వెంకటేశ్వర వైభవం చెప్పినటువంటి వాళ్ళకి, కీర్తనలు చేసినటువంటి వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా అక్షయంగా 1000 రెట్లు ఇస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు అని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ చెప్పింది. కాబట్టి అన్నమాచార్య వంశంలో వారికి కూడా ఆయన ఏమి ఇవ్వలేదని కాదు, గొప్ప వైరాగ్య సంపద ఇచ్చాడు. ఆయన కొన్ని తరాల పాటు వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి అలాంటి గొప్పదైనటువంటి కరతల కమలే సర్వదా దాన లక్ష్మీ. 8 లక్ష్ముల గురించి చెప్దామని 2 లక్ష్ముల గురించి చెప్పేటప్పటికి మీరేమో హాయిగా అలా వెన్నుపోసి నిలబెట్టున్నారు, నాకేమో ఆకలి వేసేస్తుంది. కాబట్టి ఇక్కడికి ఇంకా గోవిందా, ఇందిరారమణ గోవిందా, లక్ష్మీరమణ గోవిందా, రమారమణ గోవిందా. రేపు చాలా ప్రణాళికతో వచ్చి నాలుక మీద ఆధారపడకుండా, ఎందుకంటే అండి నన్ను వేరే అంశం ఏదన్నా ఏ దేవీ భాగవతం చెప్పమనో ఏదో మరోటో అడిగితే నేనేదో కరెక్ట్గా లైన్లు తీసుకొచ్చి అంత ప్రణాళికాబద్ధంగా చెప్పి వెళ్ళిపోతా. 2 విషయాలు నా దగ్గర అడగకూడదండి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి అని చెప్పి ఆ హనుమంతుడి గురించి కానీ, శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడైనటువంటి ఆయన తత్వాన్ని గురించి చెప్పమన్నా, లేదు మా వెంకటేశ్వర స్వామి వారి గురించి అడిగినా, నాకు మీరెవరు ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే అన్నట్టుగా నాకు ఎదురుకుండా ఎవడున్నాడో వాడు కనిపించరండి. నాకు ఆ వైకుంఠం, ధరాలోక వైకుంఠంలో తిరుమలలో అక్కడ తిరుగుతూ ఉంటా. ఆ బ్రహ్మోత్సవాల్లో చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళిపోయేసి ఇక్కడ ఆనందంతో నేను సరిగ్గా చెప్తున్నానో లేదో కానీ మీరు శ్రద్ధగా వింటున్నారు, అందుకని మీరు నాకన్నా గొప్పవాళ్ళు. కాబట్టి ఈ రోజుకి ఇలా చెప్పుకుని రేపు కాస్త అష్టలక్ష్మి వైభవాన్ని మనం స్వామి యందు ఎలా అయితే సమ్యక్ అది అధివసించి ఉన్నదో దాన్ని చెప్పేసుకుని పరిపూర్ణం చేసుకుని లోక కళ్యాణకారకమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని కూడా కాస్త లఘువుగా చెప్పేసుకుని ఈ యొక్క త్రయాన్నికమైనటువంటి ఈ ప్రవచనం అనేటువంటి ఒక యజ్ఞాన్ని, ఇది ఒక ఉపన్యాసంగా కాకుండా ఒక ఉపాసనగా భావిస్తున్నారు ఈ పైడిపరి అగ్రహారంలో. కాబట్టి అలాంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాద సమర్పణం చేసుకుంటూ ఉన్నాను. గట్టిగా ఒక్కసారి గోవిందనామం చేసి ఈ రోజుకి ఇది పరిపూర్ణమైందని చెప్పి భావించుకుందాం. ఇందిరారమణ గోవిందా, లక్ష్మీరమణ గోవిందా, రమారమణ గోవిందా, ధాత్రీ వరద గోవిందా, మేదినీ వరద గోవిందా గోవిందా. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, వడ్డికాసులవాడ వెంకటరమణ గోవిందా, అనాథరక్షక వెంకటరమణ గోవిందా 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 గోవిందా.